శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న అంటే వారి కుటుంబానికి సంబంధించినది. వారు అడిగినటువంటి పర్సనల్ విషయాలన్నీ ప్రస్తావించకుండా అందులో ముఖ్యాంశాన్ని తెలియజేస్తున్నాను. మనకు కలిగేటువంటి పిల్లలు అంటే మన పిల్లలు, మనము జన్మనిచ్చిన మన పిల్లలు ఎందుకు మనని అన్ని బాధలకు గురి చేస్తూ ఉంటారు? అలాగే కొంతమందికి మంచి పిల్లలు ఉంటారు, కొంతమందికి చెడ్డ పిల్లలు ఉంటారు, అంటే తల్లిదండ్రుల్ని బాధ పెట్టే పిల్లలు ఉంటారు. కొంతమందికి మంచి పిల్లలు తల్లిదండ్రులకి కీర్తి ప్రతిష్టలు తెచ్చి, పేరు ప్రఖ్యాతులు తెచ్చి, లేదా తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటూ తల్లిదండ్రుల్ని ఆనందపరిచే పిల్లలు ఉంటారు. ఇలా రకరకాలుగా ఎందుకు జరుగుతున్నది? ఈ కారణం ఏంటి? దయచేసి వివరించగలరు. అంటే వారికి ఉన్నటువంటి కుటుంబ సమస్యలను కూడా కొన్ని రాశారు. వారి బంధువులలో, వారి చుట్టాలలో వారు గ్రహించినటువంటి కొన్ని విషయాలను రాశారు, అంటే సమస్యలను. కొందరు ఆనందంగా ఉండటం, కొందరు బాధగా ఉండటం, పిల్లల వలన ముఖ్యంగా. అయితే ఇది పిల్లలకని కాదు, మొత్తం సృష్టిలో అన్ని సంబంధ బాంధవ్యాలతోనూ అందరికీ ఏదో ఒక రకమైన బాధ ఉంటుంది, ఏదో ఒక రకమైన ఆనందం ఉంటుంది. పూర్తిగా బాధ పెట్టే బంధమే ఉండదు, పూర్తిగా ఆనందాన్ని అందించే బంధము ఉండదు. సుఖదుఖాల సమ్మేళనంతో జీవితం సాగుతూ ఉంటుంది. ఇది మొత్తంగా విశ్వసత్యం, సృష్టి సత్యం. కాకపోతే మనం ఏంటంటే జనరల్గా మనమేంటి అంటే మన దృష్టిలో మనకెప్పుడు సుఖం కావాలని కోరుకోవడం వలన, మనం హాయిగా ఉండాలనుకోవడం వలన ఈ సుఖము హాయి దొరికింది తక్కువగా తీసుకుంటుంది మనసు. అంటే గుర్తిస్తుంది, తక్కువగా గుర్తిస్తుంది. దుఃఖాలను ఎక్కువగా గుర్తిస్తుంది. మనిషి అనుభవించే స్థాయిలు 3 ఉంటాయి. ఎప్పుడు చక్కగా తెలుసుకోవాలి మనం. 3 స్థాయిలు మన అనుభవాల్లో వస్తూ ఉంటాయి. నిత్యానుభవంలో 3 స్థాయిల్లో ఉంటాం మనం. ఒకటి సుఖము, అంటే మనం కోరుకున్నవి జరగటం. సుఖమో, ఆనందమో, హాయో, తృప్తో, సంతృప్తో మనం అనుకున్నట్టు జరిగితే అది. 2 దుఃఖము, అంటే మనకు వ్యతిరేకముగా జరిగితే, మనం అనుకున్నట్టు జరగకపోతే, అనారోగ్యమో, బాధో, కష్టమో, దుఃఖమో, ఏదో ఒకటి సంథింగ్. 3 సుఖ దుఃఖములు లేనిటువంటి శాంత స్థితి. అక్కడ సుఖము లేదు, దుఃఖము లేదు, శాంతిగా ఉంది. ఆ స్థితిని అసలు మనం గుర్తించం. ఒక సహజ స్థితి ఉంది మనకి. మీరు గమనించారో లేదో, సుఖస్థితి, దుఃఖస్థితి అనేవి వచ్చిపోతూ ఉంటాయి. సహజ స్థితి మీద ఇవి వచ్చిపోతూ ఉంటాయి. సహజ సామాన్య స్థితి అది శాంతి స్థితి, ప్రశాంత స్థితి, సామాన్య స్థితి. ఆ స్థితి సుఖము కాదు, దుఃఖము కాదు, నార్మల్గా ఉన్నాం. అది శాంతము. శాంతము అంటే ఏంటి అంటే అక్కడ సుఖము, ఆనందము, హాయి, ఇటువంటి ఒత్తిడులేమి లేవు. ప్లెజర్స్ అంటే కొంచెం ఎక్కువ అన్నమాట అవి. అటువంటి ఒత్తిడులేమి లేవు. అలాగే దుఃఖము అంటే బాధ, నొప్పి, హృదయావేదన, శరీర భారం, నష్టం, నష్టపు ఆలోచన, కష్టం, కష్టపు ఆలోచన, ఇటువంటి ఒత్తిళ్ళు ఏమి లేవు. సుఖము అనేది మనసుకు, శరీరానికి ఒక రకమైనటువంటి ఎక్సెస్, అంటే ఎక్కువ ఒత్తిడి, ఎక్కువ ప్లెజర్. అలాగే దుఃఖం అనేది కూడా ఒక రకమైనటువంటి ఎక్కువ ఒత్తిడి. కానీ మనం ఇప్పుడు సహజ స్థితిలో ఉంటాం. మీరు సహజ స్థితిని గుర్తించడం మొదలు పెట్టండి. అసలు మనం ఎక్కువ కాలం ఉండేది సహజ స్థితిలో. 8 గంటలు గాఢ నిద్రా స్థితిలో ఉన్నాం. 8 గంటలు నిద్రాస్థితికి వెళ్ళిపోయాం. సరే కాసేపు అటు ఇటు కొట్టుకుని 8 గంటలు లెక్కేసుకోండి. అప్పుడేంటి? అసలు సుఖం లేదు, దుఃఖం లేదు, నేనన్ను ఎరుక్కోవడం లేదు. ఒక కామన్ స్టేట్లో ఉన్నాం. సరే ఓకే, అది నిద్రాస్థితి అనుకుంటూ దాన్ని వదిలేయండి. మనకున్న 24 గంటలు 8 గంటలలో వెళ్ళిపోయింది. 1 గంట కాలకృత్యాలకు వేసుకోండి. మనం భోజనాలు చేయటం కానీ, కాలకృత్యాలు కానీ, అంటే ఒక 2 గంటలు వేసుకోండి. మన శారీరక అవసరాలకి ఏదైనా బట్టలు వేసుకోవటం కానీ, మనం మేకప్ చేసుకోవటం కానీ, తలలు దూకోవటం కానీ, మన పర్సనల్ అవసరాలకి
వాటిల్లో ఉన్నప్పుడు ధ్యాస సుఖం మీద దుఃఖం మీద ఏం ఉండదు. ఇప్పుడు ఆ వృత్తి వ్యాపార ఉద్యోగాలకు రెడీ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఆన్ ది వే ప్రాసెస్ డ్రైవింగ్లో ఉన్నారు. అలా రోజువారీ మనం చేసేటువంటి సామాన్య వృత్తులు అంటే పనులు, సామాన్య పనులు ఉంటాయి. వాటిల్లో సుఖం లేదు, దుఃఖం లేదు. అది ఒక సహజత్వం. సుఖము అన్నప్పుడు ప్రత్యేకముగా మనచే కోరుకోబడి ఆనందించబడేది. దుఃఖము అన్నప్పుడు ప్రత్యేకముగా అది మనకి వద్దనిపిస్తూ బాధను కలిగించేది. రెండు ప్రత్యేకంగా ఉంటాయి. ప్రత్యేకత లేని ప్రతిదీ సహజత్వం. అంటే ఇప్పుడు ఒక స్నేహితుడో స్నేహితురాలో బట్టలు కొనుక్కోవడానికి వాళ్ళకేదో పెళ్లి ఫంక్షన్ ఉంది, లేదా వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, వాళ్ళు ఏదో కొత్త బట్టలు కొనుక్కోవాలి, మిమ్మల్ని తోడు రమ్మన్నారు. మీరు వెళ్ళారు, వాళ్ళతో పాటు అన్ని చూస్తున్నారు, వాళ్ళతో పాటు ప్రయాణించారు, వాళ్ళతో పాటు నవ్వుతున్నారు, వాళ్ళతో పాటు ఆనందంగానే ఉన్నారు. కానీ అది మీ సహజత్వం. ఎందుకంటే అక్కడ మీకేమీ లేదు, అసలు మీ పాత్ర ఏమి లేదు, వాళ్ళకి తోడు వెళ్ళారు అంతే. మీరు ఒకవేళ సలహాలు ఇచ్చినా, ఇది బాగుంటుందన్నా ఇది బాగోదన్నా, వాళ్ళు మిమ్మల్ని సలహాలు అడిగినా ఏం చేసినా అది మీ సహజత్వ స్థితే తప్ప అది మీకు సుఖాన్ని ఇవ్వదు, దుఃఖాన్ని ఇవ్వదు. ఏదైనా కాలక్షేపం గడిచి ఉండొచ్చు అంతే. తోచన వాళ్ళకి కొంతమంది కాలక్షేపం కూడా హాయిగానే సుఖంగానే ఉంటుంది. అంటే ఎవరి తోచని వాళ్ళు అంటే తోచకపోవటం కూడా బాధపడే వాళ్ళకి ఇది. కానీ అది తోచకపోవడం అనేది నువ్వు కల్పించుకుంటున్న దుఃఖం. అది సహజ స్థితి, ప్రశాంతంగా ఉండి అంతే. తోచట్లేదు, బోర్ కొడుతుంది అంటారు చాలా మంది. దానికి టీవీ పెడతారు, సెల్ ఫోన్ పెడతారు. అంటే అవి తప్పు అంటలే. టీవీలు నేను చూస్తా, సెల్ ఫోన్ నేను చూస్తా. కానీ అది సహజ స్థితి, ఎడిక్షన్ కాదు. ఇప్పుడు నేను పని మానేసైనా టీవీ చూస్తా, పని మానేసైనా సెల్ ఫోన్ చూస్తా, స్కూల్ మానేసైనా టీవీ చూస్తా, స్కూల్ మానేసైనా సినిమాలు చూస్తా, స్కూల్ మానేసైనా సెల్ ఫోన్ చూస్తా. ఆ సెల్ ఫోన్లో దరిద్రాలన్నీ అలవాటు చేసుకుంటా, అందులో రకరకాలు నేర్చుకుంటా, అందులోకి పోతా, జీవితాన్ని పాడు చేసుకుంటా. అంటే ఎడిక్షన్. ఇక్కడున్న ఏది అంటే ఈ సృష్టిలో మనిషి చేత ఆవిష్కరించబడినటువంటి ఏ విషయం తప్పు కాదు. అలాగే ఈ సృష్టి చేత సృష్టి నిర్మించబడినటువంటి సృష్టిలో ఉన్న ఆల్రెడీ ఉన్న ఏ విషయమో తప్పు కాదు. నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఆ రైట్ అనే దాన్ని రాంగ్గా ఎందుకు చేసుకుంటున్నాం అంటే మనం ఉపయోగించే విధానంలో అంతే. ఆ విధానం, ఒక చాకు ఉంది, మన వంటింట్లో దాన్ని చాకు లేకపోతే, కత్తిపేట లేకపోతే, ఇప్పుడు కత్తిపేటలు ఎవరికి తెలియదు అసలు. కత్తి అంటేనే చాకు, కత్తి పీట అంటే ఒక పీట లాంటి చక్కకి కూర్చోటానికి అనువుగా ఏర్పాటు చేయబడిన కత్తి, నైఫ్. కత్తిపీట అంటే అది. ఇప్పుడు అన్ని వేరువేరుగా వచ్చినాయి. ఒక కిచెన్లో నైఫ్ లేకపోతే, కత్తి లేకపోతే అసలు పనే జరగదు. ఎందుకని కూరగాయలన్నీ తరుక్కోవాలి, దాంతో చిన్న చిన్న ముక్కలు చేసి వంట వండుకోవాలి. కానీ అదే కత్తితో కూరగాయలు తరగచ్చు, మనుషులకు హాని చేయొచ్చు, నీకు నువ్వు హాని కూడా చేసుకోవచ్చు. అదే కత్తితో సూసైడ్లు చేసుకోవచ్చు, అదే కత్తితో హత్యలు చేయొచ్చు, ఆత్మహత్యలు చేసుకోవచ్చు. దాన్ని ఎలా వినియోగిస్తున్నావు అని. దాన్ని వంటలకు ఉపయోగించుకుంటున్నావు అనుకో, సద్వినియోగంలో సాగుతుంది అది. అసలు కత్తి ఉపయోగం అది, అందుకు దాన్ని తయారు చేశారు. నిన్ను పొడుచుకొని చచ్చిపోమనో, కోసుకు చచ్చిపోమనో, ఎదుటోళ్ళని కోసి చంపేయమనో, పొడిచి చంపేయమనో తయారు చేయలేదు. వాళ్ళ ఉద్దేశం అది కాదు. అలా ప్రపంచంలో తయారు చేయబడిన, కనుగొనబడినటువంటి అనేక విషయాలు మేలు కోసమే చేశారు. దాన్ని వినియోగించేవాడు హానికి వినియోగిస్తున్నాడు, వాడి భావన. అలాగే ముందు మన జీవితంలో అంటే ఎదుట వాళ్ళని మనం ఏం చేయలేం, విషయం అవగాహన కోసం అర్థం చేసుకోవడానికి ఉదాహరణలు సామాన్యంగా ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నా. కానీ ఆధ్యాత్మికత ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అది వ్యక్తిగతము. ఆధ్యాత్మికత వ్యక్తిగతము, సంపూర్ణంగా వ్యక్తిగతం. అది ఎప్పుడూ కూడా మనకి మనమే తెలిసేలా ఏర్పాటు చేయబడిన వ్యవస్థలో మొదలవుతుంది, ఆ వ్యవస్థతోనే ముగుస్తుంది. అంటే మనలో మనం ప్రవేశించడం, మనం గమనించుకోవడం, మన నడక, మన నడత, మన పరిస్థితులు, స్థితి, గతి, మనం ఎలా ఉన్నాము అంటే నేను ఎలా ఉన్నాను. మనం అంటే మళ్ళీ మన కుటుంబ సభ్యులు మొత్తం కూడా కాదు, కుటుంబ పరంగా చూసుకోండి, తప్పేం లేదు. కానీ ఆధ్యాత్మికత వ్యక్తిగతం. మనం మాట్లాడుకునేదంతా ఆధ్యాత్మిక సంబంధ విషయమే కాబట్టి ఏం మాట్లాడుకున్న బాహ్యంలో అది మనకి మనం వర్తింప చేసుకోవటానికి, మన వైపు చూసుకోవటానికి, ఎదుటి వాళ్ళ వైపు చూడటానికి కాదు. కాబట్టి ముందు విషయాలు అవగాహనకు తెచ్చుకోండి. దుఃఖము సుఖము అనే భావాలు
ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి అంటే సహజ స్థితి నుంచి దుఃఖంలోకి వెళ్తున్నాం, సహజ స్థితి నుంచి సుఖంలోకి వెళ్తున్నాం, సహజ స్థితి నుంచి ప్రయత్నాలు చేస్తున్నాం, సహజ స్థితి నుంచి ఆశలోకి వెళ్ళి ఆశతో ప్రయత్నం చేస్తున్నాం, సహజ స్థితి నుంచి అవసరానికి వెళ్ళి అవసరంతో ప్రయత్నం చేస్తున్నాం. ఇంక అదేదైనా కానీ ఆ ప్రయత్న ఫలం దుఃఖం కావచ్చు, సుఖం కావచ్చు. అలా మనిషి జీవితంలో మీరు గమనిస్తే ఎక్కువ కాలం ఉండేది సహజ స్థితి, అతి తక్కువ కాలం ఉండేది సుఖ దుఃఖాలు. కానీ మనం ఎక్కువగా గుర్తుపెట్టుకునే దుఃఖాలని. చాలా చిత్రమైన విషయం. ఎందుకో తెలుసా? సుఖం మనకు కావాలి కనుక, అది హాయిగా ఉంటుంది కనుక దాన్ని అనుభవించుకుంటాం. దానికి అంత పెద్ద ఇంపార్టెన్స్ లేదు, అనుభవిస్తాం. ఎన్ని అనుభవించినా ఇంకా కావాలి కావాలి కావాలి, కొత్త సుఖాలకు వెళ్ళిపోతుంటాం, కొత్త సుఖం. మళ్ళీ దుఃఖం వద్దు కనుక బాగా బలమైనటువంటి ఒత్తిడితో దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాం. వద్దు 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 అని తప్పించుకునే ప్రయత్నం. అంటే సుఖ ప్రయత్నం కంటే దుఃఖ ప్రయత్నం డబల్గా ఉంటుంది మన భావంలో. అందువలన దుఃఖం భయాన్ని కలిగిస్తుంది, బాధను కలిగిస్తుంది, ఆదుర్దాన్ని కలిగిస్తుంది, కంగారుని కలిగిస్తుంది, ఒత్తిడిని కలిగిస్తుంది, స్ట్రెస్ని కలిగిస్తుంది, ఆందోళనలకు గురి చేసి డిప్రెషన్లకు తీసుకెళ్ళిపోద్ది, అక్కడి నుంచి ఆత్మహత్యల వరకు తీసుకెళ్ళిపోద్ది. అంటే ఎంత అవివేకంతో మనది నడిపిస్తుంది, ఎంత అవివేకంలోకి మనం వెళ్ళిపోతాం దుఃఖంలోకి. అంటే ఆ దుఃఖం మీద సుఖం కంటే డబుల్ ప్రెషర్ పెట్టడం వలన, దుఃఖం వద్దనే దాన్ని డబల్గా భావించుకోవడం వలన, సుఖం కావాలి అనుకునే దానికంటే దుఃఖం వద్దు అనుకునేది డబల్ త్రిబుల్గా భావించుకుంటుంటాం. అది ఎంత భయానికి గురి చేస్తుంది అంటే, ఇక నేను బతికుంటే తట్టుకోలేనేమో, నన్ను నేనే చంపేసుకుంటాను. ఎంత చిత్రం చూడండి. తట్టుకోవటం బెటరా, తట్టుకోవటం తేలిక, చచ్చిపోవటం తేలిక. అంటే మూఢుణ్ణి చేసేస్తుంది, మూఢురాన్ని చేసేస్తుంది. ఆలోచన ముందుకెళ్ళినది, ఇక నా ద్వారాలన్నీ మూసుకుపోయినాయి, నాకు ఇక దారి లేదనే అంత భయాందోళనకు గురి చేస్తుంది. ఇప్పుడు ఈ భయాందోళనలకు గురి చేసేటువంటిది ఏదుందో ఆ భావం కల్పించుకుంది ఎవరు? నేనే. అంత భావ బలం ఎవరిదే? నాదే. ఎందుకని? నాకు దుఃఖం వద్దు, దుఃఖం వద్దు, దుఃఖం వద్దు, నేను దుఃఖాన్ని తట్టుకోలేను తట్టుకోలేను తట్టుకోలేను, నాకు అసలు నెగిటివిటీనే భరించలేను, వద్దొద్దొద్దొద్దు అనుకుంటూ బతుకుతున్నాను. నిత్య జపం అది. అందుకని అది 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోతుంది. భయాన్ని ఉరుకుని పెంచుకోబాకండి. సుఖం ఎలాంటిదో దుఃఖం కూడా అలాంటిదే. సుఖానికి ప్రయత్నించాం, దొరికింది, అనుభవించాం. జస్ట్ సుఖానికి ప్రయత్నించాం, దొరకలేదు, అనుభవించలేకపోయాం, బాధ కలిగింది. ఒకటి అలాగే కాళ్ళు ఏదో ముళ్ళు గుచ్చుకుంది, నొప్పి వచ్చింది, బాధ కలిగింది. లేదా ఏదో పడ్డాము, నొప్పి వచ్చింది, బాధ కలిగింది, మందులు పడితే డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గిపోద్ది. అంటే ఒక విషయాన్ని ఈజీగా తీసుకోవటం, పదే పదే మననం చేసుకొని ఇలా అవుతుందేమో, ఇలా అవుతుందేమో, ఇలా జరుగుతుందేమో, ఇలా జరుగుతుందేమో, ఇలా జరగకూడదు, ఇలా జరగకూడదు, ఇలా అవ్వకూడదు, ఇలా అవ్వకూడదు అని మీరే నెగిటివిటీని పెంచుకోబాకండి. ముందు ఆ విషయాలని మీ మనసుని మీరు అలా తయారు చేసుకోండి. ఎందుకంటే ఇది ఆధ్యాత్మికత, వ్యక్తిగతం. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే ఒక అనారోగ్యం అనుకో, తగ్గుతుందో లేదో, బాబు ఇదేమైపోద్దు, ఎంత దూరం వెళ్ళిపోద్దు, అలా ప్రతి దాన్ని అధిక చింతన చేస్తారు, ఎక్కువ ఆలోచిస్తారు, ఓవర్ థింకింగ్. అది ఓవర్ థింకింగ్ అనే జబ్బు కాదు, మీరే కావాలని చేసుకుంటున్నారు. నాకు అసలు దుఃఖం వద్దు, నాకు కష్టం వద్దు, నాకు ఇబ్బంది వద్దు, నాకు బాధ వద్దు, అది రాకూడదు రాకూడదు రాకముందు నుంచి అనుకుంటున్నారు మీరు. ఎవరెవరికో వచ్చినాయని ఊహించుకొని నాకు వస్తాయేమో అని అవి నాకు రాకూడదు అనుకుంటున్నారు మీరు. అసలు వాటి గురించి మననమే చేయబాకండి. చెడు విషయాలు ఎక్కువ వినబాకండి, చెడులు ఎక్కువ తెలుసుకోబాకండి, తప్పులు ఎక్కువ వినబాకండి, తప్పులు ఎక్కువ తెలుసుకోబాకండి. అనారోగ్యాలు, బాధలు, కష్టాలు ఒకవేళ తెలిసిన ఎవరికైనా జరిగింది, ఇట్స్ కామన్. ప్రపంచంలో 800 కోట్ల మంది జీవిస్తున్న ఈ ప్రపంచంలో రోజు కోట్ల మంది పుడతా ఉంటారు, కోట్ల మంది చనిపోతూ ఉంటారు, కోట్ల మంది యాక్సిడెంట్లకు గురవుతూ ఉంటారు, ఇంకా కోట్ల మంది అనారోగ్యాలకు గురవుతూ ఉంటారు. హాస్పిటల్స్ బెడ్ మీద ఎన్ని కోట్ల మంది ఉంటారో. అలా అని ఇప్పుడు మనం చెప్పుకున్న వీళ్ళందరికంటే ఎక్కువ మంది, అంటే ఇప్పుడు మనం సపోజ్ కోట్ల మంది యాక్సిడెంట్లు అవుతాయి అన్నాం అనుకోండి. 800 కోట్ల మందిలో ప్రతిరోజు ఒక 5 కోట్ల మందికి యాక్సిడెంట్లు అవుతాయి అనుకోండి, చిన్న చితకయ్య. ఇప్పుడు నేను అనుకుందాం అసలు ఊరుకునే ఒక 5 కోట్ల మందికి యాక్సిడెంట్లు అవ్వచ్చు, ఒక 5 కోట్ల మంది 10 కోట్ల మంది ఒక అనారోగ్యాలు రావచ్చు, హాస్పిటల్స్లో ఉండొచ్చు, ఒక 5 కోట్ల మంది పుట్టొచ్చు, ఒక 5 కోట్ల మంది చనిపోవచ్చు. ఊరికి అనుకుందాం, యావరేజ్ చదువుతున్నా, నా లెక్కలు తీసుకోబాకండి, అవగాహనగా మాట్లాడుతున్నా.
10 కోట్ల మంది హాస్పిటల్ బెడ్ల మీద బాధలు పడతా ఉండొచ్చు, లేదా ఒక 20 కోట్ల మంది ఉండొచ్చు, పోనీ ఒక 30 కోట్ల మంది ఉండొచ్చు, లేదు ఒక 50 కోట్ల మంది నిత్య బాధలతో అనారోగ్యాలతో హాస్పిటల్ బెడ్స్ మీద ఉండొచ్చు. ఇంకొక 50 కోట్ల మంది చిన్న చిన్న అనారోగ్యాలతో ఇళ్లలో కూర్చొని బాధలు పడుతూ ఉండొచ్చు. పోని సగం మంది అనుకోండి, 800 కోట్ల మందిలో ఈ పర్సంటేజ్ ఎంత? అసలు బాధలకు లోనయ్యే, దుఃఖాలకు లోనయ్యే పర్సంటేజ్ ఎంత? తీవ్రమైన బాధలకు వెళ్ళిపోయేవాళ్ళు ఎంత? ఇందులో ఆర్థిక ఇబ్బందులు పడేవాళ్ళు ఒక 50 కోట్ల మంది వేసుకోండి. అలా వేసుకుంటూ వెళ్తే మీరు ఎంత చేసినా ఏం చేసినా కూడా సగం మంది హాయిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇంకా చెబితే సగం కాదు 30 మంది హాయిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అత్యధికమైనటువంటి ప్రపంచవ్యాప్త ట్రాఫిక్లో యాక్సిడెంట్లు అవటం అనేది కామన్ విషయం. ఇది ఎవరికో అయిన యాక్సిడెంట్లు అంటే 1,00,000 విమానాలు తిరిగితే ఎక్కడో ఒక విమానం కూలిపోద్ది. 1,00,000 విమానాలు హాయిగా ల్యాండ్ అయిన చోట్ల మీరు 1,00,000 విమానాలు హాయిగా ఎగిరిని దిగిని దింపిని ఎంతో మందిని గమ్యస్థానాలకు చేర్చిని అందరూ హాయిగా ఉన్నారు. ఒక్కసారి ఎప్పుడో ఒక విమానం పొరపాటున కూలిపోయింది, అందులో వాళ్ళు చచ్చిపోయారు. 1,00,000 సార్లు ట్రైన్లు 1,00,000 ట్రైన్లు హాయిగా ప్రయాణికులను అటు ఇటు తిప్పేసినాయి. ఎక్కడో ఒక ట్రైన్ ఒకసారి పట్టాలు తప్పింది. 1 కోటి బస్సులు బ్రహ్మాండంగా తిరిగేస్తున్నాయి. రోజు ట్రావెల్ చేస్తా కోటాను బస్సులు, ఊరికి 1 కోటి అనుకోండి, ఎంతో మందిని గమ్యస్థానాలకు చేర్చేస్తున్నాయి. అందులో ఎక్కడో ఒక 100 బస్సులకి యాక్సిడెంట్లు అయినాయి. ఆ యాక్సిడెంట్లో పెద్ద మరణాలు కూడా ఏముండవు, దెబ్బలు తగిలినాయి. అలా అన్ని చోట్ల మీరు చూసుకుంటూ వెళ్తే మీరు నేరాలు ఘోరాలు అనేవి మీకు ఎక్కడో ఒక 5% 10% వినపడతా ఉంటాయి. 800 కోట్ల ప్రజానీకం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు, వాళ్ళు చేస్తున్న అనేక పనులు జరుగుతున్నప్పుడు, ఒకరికొకళ్ళు అడ్డం వస్తూ వెళుతున్నప్పుడు అందులో శారీరకపరమైన ఇబ్బందులు కానీ, మానసికపరమైన ఇబ్బందులు కానీ, సామాజికపరమైన ఇబ్బందులు కానీ, కుటుంబపరమైన ఇబ్బందులు కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, అనారోగ్యపరమైన ఇబ్బందులు కానీ, వీళ్ళందరి యొక్క కలయికల్లో ప్రవర్తనల వలన అందరికీ ఏదో రకంగా ఎక్కడో చోట వచ్చే అవకాశం అతి కొద్దిగా ఉంటుంది. మిగిలిన జీవితం అంతా అద్భుతంగా అందరూ హాయిగానే బతుకుతున్నారు. మిగిలిన వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. యాక్సిడెంట్ రోజు ఎందుకు అవుద్ది? ఒకసారి అవుద్ది. అది మనం రోజు గుర్తు చేసుకుంటే అసలు కొంతమందికి విమానాలు ఎక్కడం భయం, ఎంత ఆశ్చర్యమో తెలుసా? అసలు లిఫ్టే ఎక్కరు కొంతమంది, లిఫ్ట్లో తలుపులు మూసుకుపోతే భయం. కొంతమంది కారుల్లో కూర్చొని కారు డోర్లు వేసుకోరు, కిటికీలు, ఏసీ కారు, విండోస్ క్లోజ్ చేయరు, ఏసీ బయటకు పోతా ఉంటుంది. ఏంటంటే మాకు ఊపిరాడదు అంటారు. మిగిలిన వాళ్ళందరికీ ఊపిరాడుతూ ఉంటుంది. అంటే నేను ఇక్కడ మనిషిని ఫలానా అని చెప్పట్ల. కొంతమందికి బెల్లంటే భయం, కొంతమందికి బొద్దింకంటే భయం, కొంతమందికి ఇంట్లో తండ్రి అంటే భయం. అసలు తండ్రి ఇంటికి వస్తుంటే వణికిపోతూ ఉంటారు. కొంతమంది భర్త వస్తుంటే వణికిపోతూ ఉంటారు. కొంతమంది భార్యకి ఇంటికి వెళ్ళాలంటే అమ్మో భార్యతో మనశ్శాంతి ఉండదు అనుకుంటుంటారు. వణికిపోకపోవచ్చు, భయపడకపోవచ్చు, కానీ మనశ్శాంతి ఉండదని ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడరు. అర్ధరాత్రి దాకా తిరిగి ఇంటికి వస్తారు. ఇవన్నీ కూడా మనోభావనలో, అంటే ఎదుటి వాళ్ళ తప్పులు లేదని ప్రశ్న ఇక్కడ ఆధ్యాత్మికతలో అసలు ఎదుటివాడు ఉండడు. ఆధ్యాత్మికత వ్యక్తిగత ఎవరికాళ్ళు చూసుకుంటున్న విషయం కదా ఇది. ఎదుటివాడిని మనం మార్చలేంగా, ఎదుటివాడిని ఏం చేయలేంగా. ఎదుటి వాళ్ళతో మనకు సంబంధ బాంధవ్యం ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళని ఏమీ చేయగలిగినటువంటి శక్తి, స్తోమత, స్థితి, గతి మనకు ఉండవుగా. జ్ఞానం కూడా కనీసం వాళ్ళకి ఇవ్వలేము, వాళ్ళు ఎనరుగా. అందుకని ఆధ్యాత్మికత వ్యక్తిగతం. నీ మనసుని ఎలా ఉంచుకోవచ్చు అంటే నువ్వు సహజ సామాన్య స్థితిలో అన్నింటినీ క్యాజువల్గా తీసుకోవటం నేర్చుకో. ఒక హర్రర్ సినిమా చూసి కొన్ని రోజుల పాటు దయ్యాల భ్రాంతులు బతికేవాళ్ళు ఉన్నారు. దయ్యాల సినిమా చూస్తారు వాళ్ళు, బోల్డ్ మందిని చూశాను అలా. మళ్ళీ వద్దు ఆ సినిమాలు చూడకండి అంటే చూస్తూనే ఉంటారు. కొన్ని రోజుల పాటు భయభ్రాంతులకు గురైపోతూ ఉంటారు ప్రతి చిన్నదానికి. అలా అనేక రకాల సినిమాలు చూసేలా నాకు జరుగుద్దేమో అనుకుంటారు. ఏంటి సినిమా చూసి ఎంతమందిని చూశాను. ఓ సినిమా చూసి నిట్టూరుస్తారు. ఇంతేనండి కొడుకులు కూతుళ్ళు చూసారా, తల్లిదండ్రులు రోడ్డు పాలు చేసేసారంటే. ఏమంటే అది అక్కడో 1000 మందిలో 1,00,000 మందిలో ఒకళ్ళిద్దరికి జరిగే స్టోరీ. ఎప్పుడు ఇక్కడ అత్యధిక ప్రజానీకం ఉన్నటువంటి 800 కోట్ల మంది జీవిస్తున్న జీవితాలలో అనేక సమస్యలు ఉద్భవించవచ్చు వాళ్ళ పరిస్థితులను బట్టి. అందరికీ అన్ని సమకూరవు. కానీ ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా తమ మనసుని
ఆ 3 స్థితులలో సహజ స్థితిలో హాయిగా ఉంచుకోవచ్చు. అది నువ్వు ప్రాక్టీస్ చేయాలి. అదే ఆధ్యాత్మికత. మనకున్న 3 స్థితులు. ఒకటి సామాన్య స్థితి, చక్కగా నిద్రపోతాం, లెగుస్తాం, మన పనులు మనం చేసుకుంటాం. దాంట్లోంచి సుఖస్థితి, సుఖాన్ని కోరుకొని అనుభవిస్తాం. దాంట్లోంచి దుఃఖస్థితి, బాధని వద్దనుకున్న వచ్చి మీద పడుతుంటే అనుభవిస్తూ ఉంటాం. అయితే సుఖ దుఃఖాలు సహజంగా ఇలాగే ఉంటాయి అనే విషయాన్ని మీరు తెలుసుకున్నప్పుడు దుఃఖానికి ఎందుకు లోనవుతారు అసలు? ఇప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య మనం జీవిస్తున్నాం. ఇప్పుడు ప్రశ్న వేసిన ఆయన పిల్లలు ఎందుకండి అలా బాధ పెడతారు అన్నారు. పిల్లలు బాధ పెడుతున్నారా, మీరు బాధ పడుతున్నారా అసలు మీకు తెలుసా? పిల్లలు మిమ్మల్ని బాధ పెట్టాలని ఎందుకు అనుకుంటారు? ఏ తల్లిదండ్రుల్ని ఏ పిల్లలు బాధ పెట్టాలనుకోరు. అసలు బాధ పెట్టాలన్న థాట్ పిల్లలకు రాదు. ఎందుకు రాదు అంటే చిన్నతనం నుంచి మనకు అన్ని తల్లిదండ్రులే సమకూరుస్తున్నారు కనుక మనకు కావలసినవన్నీ వాళ్ళని అడగటమే అనేటువంటి ఆలోచనలో పిల్లలు ఉంటారు. అంతే. ఎప్పటి వరకు? వాళ్ళకి సొంత సంపాదన వచ్చేవారు. సహజంగా సాగేది ఇది. అందుకని వాళ్ళు ఓపెన్గా కొంచెం ఫ్రీగా ఉన్న తల్లిదండ్రులు, అంటే భయభ్రాంతులకు, పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేయని తల్లిదండ్రులు అనుకోండి, కొంచెం ఫ్రీగా స్వేచ్ఛగా పెంచారు అనుకోండి, అన్ని మాట్లాడతారు, అన్ని చెబుతారు, చనువు మీద పోటాడతారు. అది పోటాడు కాదు, చనువు, ప్రేమ. మీరు ఇచ్చినటువంటి స్వేచ్ఛ. మాట్లాడినప్పుడు స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి మాట్లాడుతున్నారు. అదేంటి ఎంత పెంచితే నన్నే ఎంత మాట అంటారా, నాకే ఎదురు చెబుతారా, నేనే కదా అన్నీ చేసింది, నా రక్తాన్ని చెమటగా మార్చి పెంచానే ఈ పిల్లల్ని అంటే అసలు ఆ పిల్లల్ని రక్తానికి చెమటగా మార్చి పెంచడం కాదు, నీ సుఖానికే ఆ పిల్లల్ని కన్నావు. ముందు ఆ విషయం తెలుసుకోండి. ఎవరైనా నేను కన్నానండో, నాకు కూడా వర్తిస్తుంది. రక్తాన్ని చెమటగా మార్చి పిల్లల్ని పెంచాను అని చెప్పే హక్కు మనకు లేదు. మన రక్తాన్ని స్పెర్మ్గా మార్చి పిల్లల్ని కన్నాం. ఏదో బూతులో చెప్పాను, తప్పులో చెప్పాను అనుకోబాకుండా ఒకళ్ళు అనిపిస్తే క్షమించండి. మన సుఖం కోసం రక్తమే స్పెర్మ్గా మారుతుంది. ప్రాసెస్ అది. మనం సుఖపడటానికి ఓ జీవిత భాగస్వామిని తెచ్చుకొని ఆ జీవిత భాగస్వామితో నిత్య సుఖం 100,000 సార్లు అనుభవిస్తూ ఉంటే ఎప్పుడో మధ్యలో పాపం వీళ్ళు పుట్టారు. బై ప్రోడక్ట్ వీళ్ళు. మన సుఖానికి బై ప్రోడక్ట్ అంతే వీళ్ళు. మన సుఖం కోసం వీళ్ళని కన్నాం. కాబట్టి వాళ్ళేదో మన కష్టపెట్టారు, చెమట ఓడ్చాను కాదు, కన్నావు కాబట్టి పెంచుతున్నావు అంతే. ఏముంది అందులో? నీ తల్లిదండ్రులు పెంచలే అట, నువ్వు నీ పిల్లల్ని పెంచుతున్నావు. ఆలికి అన్నం పెడతాం ఊరికి ఉపకారం కాదు. ఆ విషయం అంటే నీది ఎందుకు చెబుతున్నానంటే తప్పు రైట్ కాదు. నిజంగా తల్లిదండ్రుల్ని బాధపెట్టిన దుర్మార్గులైనటువంటి కొడుకులు కూతుళ్ళు మా కుటుంబాల్లోనే ఉన్నారు, మా దగ్గరే ఉన్నారు. నేను ఇప్పుడు మా ఇంట్లోనే పెట్టుకొని చూస్తున్నా ఒక మనిషిని, వాళ్ళ పిల్లలు వదిలేస్తే. దానికి ఏమన్నా, అది అసలు ఇష్యూ కాదు. ఇట్ హ్యాపెన్స్. అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. నేను చూస్తాం గొప్పతనం కాదు, దానికేమో పెద్ద విశేషమే ఉంది. మా వాళ్ళే అందుకని చూస్తున్నా. ఎవరికి చేయడం ఏది గొప్పతనం కాదు ఇక్కడ అంటున్నా. మంచి గొప్పతనం కాదు, చెడు గొప్పతనం కాదు, మంచితనం కాదు, చెడ్డతనం కాదు. పరిస్థితులను బట్టి మనుషులు ప్రవర్తిస్తూ ఉంటారు. ఎదుట వ్యక్తి పరిస్థితులు, ఎదుట వ్యక్తి మనసు, ఎదుట వ్యక్తి గుణగణాలు మనకు తెలియదు, వాళ్ళ అంతరంగం మనకు తెలియదు. మనది మనకు తెలుసు. నాకు తినడానికి ఉంది, నేను తినగా ఇంకొకళ్ళకి పెట్టగలిగినంత ఉంది. అప్పుడు నేను ఇంకొకళ్ళకి పెడితే వచ్చింది పెద్ద, నేను కష్టపడిపోయి వాళ్ళకేం పెడతలేదే. నేను తినగా ఇంకొకళ్ళకి పెట్టగలిగినంత నాకు ఉన్నప్పుడే నేను పెడుతున్నా. కాబట్టి అది పెట్టడం అవ్వదు అసలు. ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్, ఇట్స్ ఎ కామన్ ప్రాసెస్. అయినా ఎవరో పెట్టరు, ఇక్కడ స్వార్థపరులు దాచుకుంటున్నారు. కాబట్టి అబ్బో ఎంతో కోట్లు గడించినోడు ఎవరికన్నా 10 రూపాయలు ఇస్తే పెద్ద ధర్మదాత అని పేర్లు చెక్కించుకుంటారు. పేర్లు ఎందుకని? స్వార్థం సహజంగా మనిషిలో ఉంది కాబట్టి. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అవకాశాలు దొరికిన వాళ్ళకి అధికంగా వస్తుంది. అంతే. అవకాశాలు వచ్చినాయి వాళ్ళకి, అవకాశాలు వచ్చినాయి. కొంతమంది ఇప్పుడు రైతులు ఉన్నారు, విపరీతంగా కష్టపడుతుంటారు. ఒక రైతు కష్టపడినంత ఎవరు కష్టపడరు. ఎందుకని? ఆ మట్టిలో, ఆ బురదలో, ఆ చెట్ల మధ్య అక్కడ ఎన్ని రకాల క్రిమికీటకాలు, విష జంతువులు, పాములు లాంటివి ఎన్ని ఉంటాయో ప్రతి పొలాల్లోనూ, ప్రతి చోట. అయినా ఆ పంటలు పండించి అవన్నీ చేసి, కూరగాయల నుంచి ఆహార ధాన్యాల నుంచి సమస్తం మనం బ్రతకడానికి అవసరమైన అన్ని పండించేది రైతులే. కానీ ప్రపంచంలో ఎప్పుడు పేదవాడిగా ఉండేవాడు రైతే. ఎప్పుడు రైతు పేదవాడిగానే ఉంటాడు, అంటే ఆర్థికంగా.
ఈ మధ్యలో దళారీలందరూ వీటిని తీసుకెళ్లి ప్రజలకు అమ్ముకుంటూ రకరకాలు చేసేటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళంతా అపర కుబేరులు అయిపోతుంటారు. ఇది తప్పు రైటు కాదు, కొంతమంది కొన్ని అవకాశాలు కలిసి వస్తాయండి. అందరూ కోటీశ్వరులు అవడం కుదరదు. అందరూ కోటీశ్వరులు అయితే అసలు ఇప్పుడు పొలంలోకి రైతు ఎందుకు వెళ్తాడు? ఈ సృష్టిలో ఇది ఒక ప్రాసెస్ అంతే. అన్ని స్థితుల వాళ్ళు ఉంటేనే సృష్టి నడుస్తుంది. అది స్థితి తప్పు రైటు తక్కువ ఎక్కువ మనం పెట్టుకున్న భావన అంతే. ధనం పట్ల మనకున్నటువంటి పిచ్చి, కాంక్ష, ఆశ, అత్యాశ. ఆ ధనం అంటే ఒక రకమైనటువంటి పిచ్చి. అది మనకు అలా కనపడుతుంది తప్ప ఏమి లేదు, అందులో ఏమి లేదు అసలు. మీరు కుబేరుడైతే మీకు తెలుస్తుంది మీకు నిద్ర పడతలేదన్న విషయం. ఎందుకంటే కుబేరుడు ఏ కుబేరుడికి నిద్ర పట్టదు. ఎందుకంటే ఇదంతా ఇప్పుడు మెలకువలో ఎవడు కొట్టుకుపోతాడో నిద్రలో ఎవడు కొట్టుకుపోతాడో తెలియదు. ఇప్పుడు ధనవంతులందరికీ భయంగానే ఉంటుంది, ఎప్పుడేం జరుగుద్ది అని. ఎప్పుడు భయమే. మా ఊర్లో డాక్టర్ గారు ఉన్నారు, ఫేమస్ డాక్టర్ అయిన. తరతరాలుగా వాళ్ళు డాక్టర్లే. వాళ్ళ తాతల హయాం నుంచి అందరూ డాక్టర్లే. బాగా సంపాదించారు, వెల్ సెటిల్డ్, చాలా మంచోళ్ళు కూడా. మళ్ళీ వాళ్ళ డాక్టర్లనే పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ అల్లుళ్ళు అందరూ డాక్టర్లే. మళ్ళీ వాళ్ళకు పుట్టే పిల్లల్ని డాక్టర్లనే చేస్తారు. మొత్తం వాళ్ళ ఇళ్ళన్నీ డాక్టర్లే ఉన్నారు. మరి వాళ్ళకి విపరీతమైన డబ్బు ఉంటుంది, బాగా సెటిల్ అయ్యారు, బోల్డ్ డబ్బు ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి డాక్టర్ తాలూకా మనవడు చదువుకోవడానికి వెళ్తే స్కూల్ నుంచి ఎత్తుకుపోయారు. ఎప్పుడుదో స్టోరీ చదువుతున్నాను, నేను చదువుతున్నాను ఒక 25-30 ఏళ్ల క్రితం. ఏమి లేదు, ఆ పిల్లోడిని కిడ్నాప్ చేశారు అంతే. చేసి 2 లక్షలు ఇస్తే వదులుతాం అన్నారు. ఇప్పుడేంటి ప్రమాదం? ధనమే ప్రమాదం. ఇంతగా ఏం చేయలే. ఓ రిక్షావాడు కొడుకు ఆ రోడ్డు పక్కన పడుకొని ఉంటాడు, ఆ రోడ్ల మీద ఆడుకుంటూ ఉంటాడు. అక్కడే గోటింబేళ్లలో గోళీలు ఆడుతూ ఉంటాడు. లేనివాళ్ళ కొడుకులు అందరూ అక్కడ ఆడుకుంటారు, రోడ్ల మీద ఆడుతూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారుగా. వాళ్ళని ఎవరు ఏమీ చేయరు అసలు. ఎందుకంటే ఆయన పలకరిస్తే ఇప్పుడు ఆడికే వీళ్ళు ఎదురు చాక్లెట్ కొని పెట్టాలి, ఆడికే ఎదురు అన్నం పెట్టాలి. అందుకని ప్రమాద స్థాయిలను అర్థం చేసుకోవడమే జ్ఞానం. మొత్తం విశాల సృష్టిని అర్థం చేసుకోవడమే జ్ఞానం. దుఃఖంలో నేనే లేను, సుఖంలో నేనే లేను. సుఖ దుఃఖాలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉన్నాయి, అవి వచ్చిపోతూ ఉంటాయి. ఆ సుఖ దుఃఖాలు అనేది ఏంటి అంటే నా అంతరంగ భావన అంతే. నేను భావించుకుంటున్నా. నాకు అనుకూలత లేదు దుఃఖం అనుకుంటేట, నాకు అనుకూలత లేనివన్నీ దుఃఖం అనుకోకూడదు. ఒక సహజత్వ స్థితిని మనం ఎప్పుడూ ముందు సామాన్య స్థితిలో ఉన్నాం, దాన్ని గుర్తించండి. ఆ సామాన్య స్థితి ఏంటి మీకు చెప్పాను. నిద్రపోతున్నప్పుడు సామాన్య స్థితి, కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు, రెడీ అయ్యేటప్పుడు, వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, వృత్తి వ్యాపార ఉద్యోగాలకు ప్రయాణించేటప్పుడు, అన్నీ సామాన్య స్థితులు. ప్రత్యేకంగా ఒక సుఖాన్ని కోరుకొని పొందుతున్నప్పుడు సుఖము, ప్రత్యేకంగా ఒక దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు దుఃఖము. అది నామమాత్రంగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి జీవితాల్లో. 100 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో మీరు దుఃఖాన్ని అంతటిని, అంటే మీరు అనుభవించే దుఃఖాన్ని అంతటిని, ఆ పీరియడ్ని, ఆ సెకండ్ని, ఆ నిమిషాలని గంటల్లోకి మార్చి, గంటలను రోజుల్లోకి మార్చి అలా ట్రై చేసి చూడండి. అలాగే సుఖం, మీరు ఎంతసేపు సుఖాన్ని అనుభవించారు, సుఖభావాన్ని పొందారు, దాన్ని నిమిషాల్లోకి, గంటల్లోకి, గంటలను రోజుల్లోకి మార్చి, ఆ రోజులను నెలల్లోకి మార్చండి. 100 సంవత్సరాల జీవితంలో మీరు దుఃఖము అనేటువంటి బరువుని, నొప్పిని, బాధని అనుభవించింది, రియల్గా అనుభవించింది 1 సంవత్సరం అన్నా 365 రోజులు ఉందా? అంటే మొత్తం 100 సంవత్సరాలు అప్పుడప్పుడు అనుభవించింది. చూసుకోండి. నా కాళ్ళు ముళ్ళు గుచ్చుకుందండి, ఆ ముళ్ళు గుచ్చుకున్న నొప్పి నాకు ఇప్పుడు 5 నిమిషాలు బాధపడ్డాను, తర్వాత ముళ్ళు తీస్తాను, అయిపోయింది, 5 నిమిషాలు. అది ఈ ముళ్ళు గుచ్చుకుంటుందేమో జాగ్రత్తగా నడుస్తూ ఉంటాను గుర్తుంటుంది, కానీ నేను బాధపడింది 5 నిమిషాలే. అలాగే అది యాక్సిడెంట్ అయింది, పడ్డాను, ఆ గూడుకి ఏదో విపరీతమైన దెబ్బ తగిలింది, గూడు ఇరిగిపోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు, చెయ్యి కట్టుకట్టిచ్చారు, విపరీతమైన బాధకు లోనయ్యాను. డాక్టర్ గారు కట్టుకట్టి పెయిన్ కిల్లర్స్ ఇంజక్షన్ ఇచ్చే వరకు ఒక 3 గంటలు విపరీతమైన బాధకు లోనయ్యాను. అక్కడి నుంచి పెయిన్ కిల్లర్స్ పనిచేస్తూనే ఉన్నాయి. బాధ అనేది నాకు తెలియట్లా. పెయిన్ కిల్లర్స్ పనిచేస్తున్నాయి, డాక్టర్ గారు మందులు ఇచ్చారు, ఇంజక్షన్లు ఇచ్చారు, మళ్ళీ చేసారు అవ్వడానికి 6 నెలలు పెట్టింది, ఓకే. కానీ బాధపడింది 3 గంటలు. మధ్య మధ్యలో అప్పుడప్పుడు నొప్పి, పెయిన్ కిల్లర్ పవర్ తగ్గినప్పుడు అప్పుడప్పుడు వచ్చింది. 6 నెలలు లెక్క అయ్యకూడదు, అది బాధపడిన పీరియడ్ లెక్కేయండి. ఎందుకని? డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి, వైద్యం చేయించుకోవటానికి, పెయిన్ కిల్లర్స్ వాడటానికి అన్ని రకాల ఫెసిలిటీస్ సృష్టించింది మీకు.
పెయిన్ కిల్లర్ కనిపెట్టిందిగా సృష్టి, కనుక్కోమని ఇచ్చింది, దారి చూపించిందిగా. పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఇచ్చింది, పెయిన్ కిల్లర్ ఇంజక్షన్లు ఇచ్చింది, అనస్థీషియాలు ఇచ్చింది, వైద్యాలు ఇచ్చింది, తగ్గించుకోవడం ఇచ్చింది. అదే నొప్పితో అలాగే బతికేమని చెప్పలేదుగా. నొప్పిని భావన చేసుకు బతికితే అది కర్మ, ఒరిజినల్గా అనుభవించిందని లెక్కేసుకోండి. అలా అసలు వస్తే కనీసం 365 రోజులకి కంటిన్యూటీ ఉంటుందా మన 100 సంవత్సరాల జీవితంలో మనం అనుభవించిన నొప్పి, బాధ, దుఃఖం? ఊహా దుఃఖం కాదు, తలుచుకు దుఃఖం కాదు, భావనా దుఃఖం కాదు, భయంలో ఊహించుకునే దుఃఖం కాదు, రియల్ దుఃఖం. చూసుకోండి మీరు, ఉండదు. అలాగే రియల్ సుఖం, ఈ శారీరక సుఖం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అనిపిస్తారు అంతే. అయితే తిండి సుఖం ఒక 10 నిమిషాలు తింటారు, ఒక పావు గంట తింటారు. అలా రోజు 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 అన్ని లెక్కేసుకుంటూ వెళ్తే పంచేంద్రియ సుఖాలు మీరు అలా లెక్కలేసుకొని అన్నింటిని గంటల్లోకి వీటిలోకి తీసుకొని, రోజుల్లోకి తీసుకొని, నెలల్లోకి తీసుకొని, సంవత్సరాల్లోకి తీసుకుంటే అవి చాలా సంవత్సరాలు వస్తాయి. ఎందుకంటే రోజు తింటాం, రోజు శారీరక సుఖానికి జీవిత భాగస్వామి ఉన్నారు. మనం అనుభవించమో మన ఇష్టం, జీవిత భాగస్వామి అక్కడే ఉన్నారు. పంచేంద్రియాలకి రోజు ఏదో ఒకటి అందుతూనే ఉంటుంది. అందుకు జీవితంలో అదేగా అసలు ప్రయత్నమేగా. అంటే ఏంటి, సుఖపు పాళ్లే ఎక్కువ ఉంది, కానీ సుఖం లేకపోవడం దుఃఖం అన్న భావన ఉందే, ఆ భావన నువ్వు కల్పించుకున్నది. భావ దుఃఖాలను బేరీజులు అయిపోకండి, తరాజులు అయిపోకండి. భావ దుఃఖాలు కల్పించుకునేవి. భావ దుఃఖాల నుంచి తప్పించుకోవడమే ఆధ్యాత్మికత. సింపుల్ జ్ఞానం ఉంటే చాలు దానికి. రియల్ దుఃఖం, ఒక గాజు బెంకి మీద కాలు వేసాం, నిజంగా గుచ్చుకుంది, కాలు తెగింది, ఇప్పుడు నొప్పిగా ఉంది. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు ఆ నొప్పిని ఎంతసేపు భరించాను, గంట పట్టింది లేదా 2 గంటలు పెట్టింది. ఓకే, డాక్టర్ కట్టు మందేసి అన్నీ వేసాం, 3 గంటలు నొప్పిగానే ఉంది. తర్వాత డాక్టర్ పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ చేశాడు, అక్కడి నుంచి నొప్పి తగ్గిపోయింది. పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఇచ్చాడు, అప్పటి నుంచి నొప్పి తెలియట్లా. ఉంటే ఉండొచ్చు కానీ నాకు తెలియట్లా. అటు పవర్ తగ్గినప్పుడు వస్తుంది, అది నయం అవడానికి 4 రోజులు పట్టింది. ఈ 4 రోజులు భావనా దుఃఖాన్ని చెప్పొద్దు, రియల్గా అనుభవించిన దుఃఖం చెప్పండి. భయంతో అనుభవించిన దుఃఖం చెప్పొద్దు, ఇక్కడే కదా ఎక్కడైనా. భావనా దుఃఖాన్ని నిజంగా రియల్గా అనుభవించింది. భార్యాభర్తలు గొడవ పడ్డారు, ఘర్షణ పడ్డారు, ఓ నిమిషం ఆ ఘర్షణ పడుతున్న నిమిషం కలిగిన బాధ ఓకే. అక్కడి నుంచి దాన్ని భావించుకొని మేమిద్దరం ఒక 2-3 నెలలు అసలు మాట్లాడుకోలేదు. అది భావించుకున్న దుఃఖం, రియల్ దుఃఖం కాదుగా. రియల్ దుఃఖం పోట్లాడుకున్నప్పుడు ఓకే, భార్యాభర్తలే కదా, రోడ్డు మీద మనుషులతో అయినా కొట్టుకున్న కాసేపు, తిట్టుకున్న కాసేపు, ఎవరితోనైనా. స్ట్రైట్గా జరిగిన వాదనలో నువ్వు మాట్లాడినప్పుడు మాటలు దుఃఖం పడ్డావు, కొట్టుకుంటే చేతలు దుఃఖం పడ్డావు, ఏదన్నా తగిలిన వస్తువు దెబ్బలు దుఃఖం పడ్డావు, అది రియల్గా. అప్పుడు ఇది తలుచుకొని బాధపడేది ఎవరు? అదే ప్రాబ్లం. బాధని నువ్వు పెంచుకుంటున్నావు, ఇది సహజం. అక్కడికి వదిలి మనిషి అన్నాక ఘర్షణలు అవుతాయి, అప్పుడప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి, అప్పుడప్పుడు అనారోగ్యాలు వస్తాయి, అప్పుడప్పుడు పొరపాటున మనమే జారిపడతాం, అప్పుడప్పుడు ఏవుడు గుచ్చుకుంటాయి, అప్పుడప్పుడు ఆర్థిక నష్టాలు వస్తాయి, అప్పుడప్పుడు కుటుంబ నష్టాలు వస్తాయి, కలహాలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఎందుకని? ఇది పెద్ద సృష్టి, విశాల సృష్టి, 100 సంవత్సరాల పొడుగు జీవితం. దీన్ని అర్థం చేసుకోవాలి అంటున్నా. దీన్ని భావించుకొని మననం చేసుకొని తిప్పుకోవద్దు. రియల్గా నువ్వు ఎంతసేపు దుఃఖపడ్డావు చెప్పు, దాన్ని తెచ్చుకో. అందుకని నిజమైనటువంటి జ్ఞానులు, జ్ఞానం కలిగిన వాళ్ళు రియల్ దుఃఖాన్ని దుఃఖంగా తీసుకుంటారు. అయినా అది కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకని? అప్పుడప్పుడు జరుగుతాయి. ఇప్పుడు 1,00,000 సార్లు రోడ్డు మీద ట్రాఫిక్లోకి వెళ్ళాం, ఎప్పుడో పొరపాటున 1,00,000 సార్లు ఒకసారి ఎవరో పొరపాటున గుద్దారు మనని, లేదా మనం పొరపాటున ఎవరినో గుద్దాం, అది చిన్న కేసు అవ్వచ్చు, లేదా ఎదుటోళ్ళు గుద్దినప్పుడు మనకు దెబ్బ తగలవచ్చు, చిన్న ఇబ్బంది రావచ్చు. ఇట్ హ్యాపెన్స్. ఈ శరీరాన్ని వినియోగించుకుంటూ అనేక సంవత్సరాల నుంచి బతుకుతున్నాం. ఈ శరీరం అరుగుతుంది, తరుగుతుంది, పెరుగుతుంది. కాబట్టి ఏదైనా చిన్న వ్యాధులు రావచ్చు, చిన్న జబ్బులు రావచ్చు, చిన్న అవయవ లోపాలు రావచ్చు, చిన్న దృష్టి లోపాలు రావచ్చు, వెనుకిడి లోపాలు రావచ్చు. ఎందుకని వాడేసాను, దాన్ని వాడుతున్నాం, అరిగిపోతుంది. ఒక ఎరైజరు చెరపడానికి ఉపయోగిస్తారు, పెన్సిల్తో రాసిని, పెన్తో రాసిని చెరపడానికి ఎరైజర్ని ఉపయోగిస్తారు. అలాగే బోర్డు మీద మాస్టర్లు చాక్ పీస్తో రాస్తూ ఉంటారు, లేదా పిల్లలు పెన్నులతో రాసుకుంటూ ఉంటారు. అలా రాయిగా పెన్నులో ఇంకా అయిపోతూ ఉంటుంది, చాక్ పీస్ అరిగిపోతూ ఉంటుంది, ఎరైజర్ అరిగిపోతూ ఉంటుంది. అలాగే శరీరం అరిగిపోద్ది, తరిగిపోద్ది, కరిగిపోద్ది. ఆ వాటి యొక్క
ఆ అరుగుదలని అప్పుడప్పుడు అనారోగ్యాలు కింద చూపిస్తుంది, ప్రాబ్లమ్స్ కింద చూపిస్తుంది. అదేంటి ఎన్నాళ్ళు హాయిగా వాడుకున్నానని తీసుకోవా, ఇప్పుడు వచ్చిన బాధనే తీసుకుంటావా? ఈ 5 నిమిషాలు, ఈ 10 నిమిషాలు, ఇవాళ ఈ 5 రోజులు, ఈ 10 రోజులు, ఈ 4 రోజులు, ఇన్ని సంవత్సరాలు హాయిగా బతికేవుగా. అంటే నేను భావన గురించి చెబుతున్నా. జబ్బులు రావటం ఇబ్బంది, అసలు జబ్బులు రాకుండా సృష్టి పెడితే నాకు ఆనందమే, అందరికీ ఆనందమే, అలా పెట్టాలని కోరుకుందాం. కానీ లేదుగా. ఎందుకు లేదు అంటే ఒక ప్రాక్టికాలిటీ, అది శరీరం అరిగిపోతుంది. ఒక ఎరైజర్లో, ఒక పెన్నులో, ఇంకులా, ఒక చాక్ పీసులా అన్నీ అరిగిపోతాయి. ఇక్కడ వాడబడుతున్నాయన్నీ అరిగిపోతాయి, తరిగిపోతాయి, కరిగిపోతాయి. ఆ అరిగిపోయింది తరిగిపోతుంది, మనకు అనారోగ్యం అవుతుంది. ఒక 60 సంవత్సరాలు అద్భుతంగా జీవించాడు, 60 సంవత్సరాల తర్వాత హార్ట్ ప్రాబ్లం అని చెప్పారు. అరే 60 సంవత్సరాలు ఆ హార్ట్ నిరాటంకంగా 24 అవర్స్ కొట్టుకుంది. అది కూడా నువ్వు ఎక్కడో సక్రమంగా జీవించకపోవడం వల్ల నువ్వు తినేదో, తాగేదో, ఒత్తిళ్ళకి లోనవటమో, దురలవాట్లో, వ్యసనాలో, వీటి వల్ల మళ్ళీ 60 సంవత్సరాలకి నీకు చిన్న ప్రాబ్లం చూపించింది. అది అవి కూడా లేకుండా నువ్వు ఆనందంగా, సంతోషంగా, జ్ఞానంతో ఉండుంటే అది 80 అయినా 90 అయినా కూడా ప్రాబ్లం చూపించేది కాదు. నీ శరీర నిర్మాణం అలాగే తయారు చేయబడింది. ఆ శరీర నిర్మాణాన్ని కూడా పాడు చేసుకుంటుంది మనం. అందుకే ఆధ్యాత్మికతలో ప్రతి విషయాన్ని మీరు న్యాచురల్గా, సహజంగా తీసుకోగలిగితే శరీరం కూడా బాగుంటుంది. మనసు ఎప్పుడు బాగుందో శరీరం అప్పుడు బాగుంటుంది. ఎందుకంటే మనసుకి శరీరానికి ముడిపడి ఉంది, రెండు కలిసే ఉంటాయి. శరీరాన్ని నడిపేది మనసే, భావాలే, భావోద్వేగాలే. అధిక భయాలకి, అధిక దుఃఖాలకి, అధిక ఆలోచనలకి, ఓవర్ థింకింగ్కి, అంటే పదే పదే మననం చేసుకోవటం. అదేం జబ్బు కాదు, మీరు కావాలని చేసుకుంటున్నారు. చేసుకుంటూ అది నాకు అలవాటు అంటున్నారు. అలవాటు ఏంటి? మానేయండి. ఇప్పుడు ఆలోచించడం నాకు అలవాటు అని చెబుతారండి. ఆలోచించడం ఏంటి? మీలో మీరేగా కూర్చొని ఆలోచించుకునేది. ఆలోచన మానేయచ్చుగా. అమ్ము నేను మానలేకపోతున్నానండి. మానలేకపోతే ప్రత్యామ్నాయ ఆలోచన ఇంకోటి చూసుకో, సినిమా చూసుకో, టీవీ పెట్టుకో, సెల్ చూసుకో, ఎవరితో కబుర్లు చెప్పు, పుస్తకం చదువుకో, లేదా పాటలు విను, లేకపోతే అలా వాకింగ్ నడుచుకుంటూ పో, లేదా ఏదైనా గేమ్స్ ఆడుకో. ప్రత్యామ్నాయం చేయి, ఏదో ఒకటి చేయి, ఆలోచన మానే. మనం ఏం చేస్తాం? పనులన్నీ ఆపేసి ఆలోచించుకుంటూ కూర్చుంటాం. భయం ఎలాంటిది, ఆదుర్ద ఎలాంటిది, కంగారు ఎలాంటిది, స్ట్రెస్ ఎలాంటిది, ఒత్తిడి ఎలాంటిది, డిప్రెషన్ ఎలాంటిది, దాని లక్షణాలు ఏంటి అంటే ఉన్న పనులు కూడా ఆఫీస్ కూర్చోమంటుంది. అది ఆఫీసులకి సెలవులు పెట్టి డిప్రెషన్కి పోతూ ఉంటారు. ఇంట్లో ఉన్న మొగుళ్ళు, పిల్లలు అందరినీ వదిలేసి ఒంటరిగా కూర్చొని రూముల్లో కూర్చొని డిప్రెషన్కి పోతూ ఉంటారు. డిప్రెషన్కి ముందు సెల్లో, టీవీలు, సెల్ ఫోన్లు, ఫ్రెండ్స్, బజార్లు, షాపింగ్లు తిరిగేవాళ్ళు కూడా ఇప్పుడు అన్ని మానేసి డిప్రెషన్కి పోతూ ఉంటారు. ఒత్తిడిగా ఆ ఒత్తిడిని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఎవరు క్రియేట్ చేసుకోమన్నారండి? అది జబ్బు కాదండి, అదేం పెద్ద వ్యాధి కాదండి, అదేం మిమ్మల్ని బలవంతంగా బంధించి కట్టి పడేసేది కానే కాదండి. మీరు మార్చుకోండి. మీరే అది ఒక రకమైనటువంటి, అంటే ఒక ప్యాటర్న్కి అలవాటు పడిపోయారు, ఒక విధానానికి అలవాటు పడిపోయారు. అంటే ఏదైనా చిన్న ఇబ్బంది రాగానే, ఒక చిన్న సమస్య రాగానే, ఒక చిన్న కష్టం రాగానే ఇలాగే స్పందించాలి, ఇన్నిసార్లు ఆలోచించేయాలి, ఎంత ఆలోచించేయాలి, ఎంత ఒత్తిడిగా ఆలోచించేయాలి, ఎంత బరువుగా ఆలోచించేయాలి, ఎంత భారంగా ఆలోచించేయాలి, పదే పదే దీన్ని అందరికీ చెప్పుకోవాలి, నేను ఆవేదనలో ఉన్నానని చెప్పుకోవాలి, నేను దుఃఖంలో ఉన్నానని చెప్పుకోవాలి అని దాన్ని పదే పదే మననం చేసుకోవాలని మీకు మీరు ట్రైనింగ్ ఇచ్చుకున్నారు. అంతే, ఏమీ లేదు అక్కడ. వదిలిపారేయండి దాన్ని అక్కడికి. దుఃఖం రానివాడు ఎవడు ప్రపంచంలో? ఒకసారి చూడండి, చుట్టూ ఉన్న మనుషులను చూడండి, ఎన్ని కష్టాలతో ఉంటారు. కష్టం లేని ఇల్లు ఉంటుందా? అసలు దుఃఖం లేని ఇల్లు ఉంటుందా? చావు లేని ఇల్లు ఉంటుందా? బాధ లేని ఇల్లు ఉంటుందా? ఆర్థిక ఇబ్బంది లేని ఇల్లు ఉంటుందా? సమస్య లేని ఇల్లు ఉంటుందా? ఎందుకు ఉంటుంది? మీ సమస్యని మీరు భూతత్వంలో చూస్తున్నారు. ఆ అలవాటుని మార్చుకోండి. అదే ఆధ్యాత్మికత, అదే జ్ఞానం, అదే మన చేతిలోనే ఉంది. ఒక ఓటమిని, ఒక అపజయాన్ని, ఒక బాధని, మన వల్లకాని ధనాన్ని, మనకు శక్తి లేని ధనాన్ని, మనం గెలవలేని ధనాన్ని, ఇట్స్ న్యాచురల్ అనుకోండి. ఎందుకంటే ప్రపంచంలో అందరూ అన్ని చేయలేరు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కారంటే ఎవరో 10 మంది ఎక్కువ ఉంటారు, ఒక 20 మంది ఎక్కువ ఉంటారు, ఒక 25 మంది ఎక్కువ ఉంటారు, లేదా 100 మంది ఎక్కువ ఉంటారు. ఎక్కిన 100 మంది 100 పుస్తకాలు రాసుకొని ఉంటారు. ఏముంది అందులో? ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కపోతే బతకూడదా? ఎవరెస్ట్ శిఖరం ఎక్కలేదండి, వాళ్ళు భూమి మీద బతకూడదా? ఎవరెస్ట్ శిఖరం ఎక్కారండి, వాళ్ళకేమైనా కొత్తగా వచ్చిందా? ఏమొచ్చింది? ఊరికనే వాళ్ళ అనుభవాల్లో పుస్తకం రాసుకున్నారు. అది వాళ్ళ కోరిక. అందరూ చేయలేనిది ఏదో మేము చేయాలని ఒక తపన వాళ్ళలో ఉంది. దానికి జీవితానికి సంబంధం ఏంటి అసలు?
ఒక సామాన్యుడు ఏమీ లేని మామూలు మనిషి జస్ట్ ఊరికి అలా కూలి పని చేసుకొని తన భార్యా పిల్లల్ని పోషించుకొని తన తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకొని ఉన్న దాంట్లో సంతృప్తిగా తలొక ముద్ద తిని ఆ ఉన్న దుప్పటేదో పాతదో చిరిగిపోయిందో తలొక దుప్పటే అలా గొప్పుకొని ఉన్నంతలో పడుకొని హ్యాపీగా సంతోషంగా ఎవరి మీద పడి ఏడవకుండా ఎవరికి ఎటువంటి అన్యాయం చేయకుండా ఎవరిని నిందించకుండా అసలు పరధ్యాస లేకుండా విషయాసక్తి లేకుండా వాళ్ళ గొడవేదో వాళ్ళు పడుతూ జీవిస్తున్నటువంటి ఒక సామాన్య చిన్న కుటుంబం, ఒక పూరిపాకలో గడిపే ఒక పూరి గుడిసెలో బతికేటువంటి ఒక చిన్న కుటుంబం. వాళ్ళు బతకూడదు, వీళ్ళందరూ ఎవరెస్ట్ ఎక్కాలేండి ఇప్పుడు? అసలు ఎవరి జోలికి వెళ్ళి బతికే వీళ్ళు ఎవరెస్ట్లు ఎక్కినట్టే. ఎందుకో తెలుసా? వాళ్ళకి అశాంతి లేదు, దుఃఖం లేదు, పోలిక లేదు, వాళ్ళకి ఎక్కువ ఉంది మాకు తక్కువ ఉందని బాధ లేదు. ఆ ఉన్నంతలో తల్లిదండ్రులను కూడా దగ్గర పెట్టుకున్నారు, ఆ ఉన్నంతలో పిల్లలతో ఆడుకుంటున్నారు. ఆ తాత మనవాళ్ళు, అమ్మమ్మ మనవాళ్ళు, నానమ్మ మనవాళ్ళు ఆ పూరిపాక ముందు కూర్చొని ఆడుకుంటున్నారు. చక్కగా అత్తగోడలు కలిసి వండుకుంటున్నారు, ఉన్నంతలో ఏదో చేసుకుంటున్నారు, అందరూ తలొక పని చేసుకుంటున్నారు. ఆ పని నుంచి వచ్చిన డబ్బులతో ఆ చిరిగిపోయిన బట్టలతోనే అద్భుతంగా సంతోషంగా ఉన్నారు. ఇలా కోట్ల మంది భూమి మీద ఉన్నారు. లేకపోతే పేదవాళ్ళందరూ ఎప్పుడో చచ్చిపోవాలిగా. అసలు భిక్షగాళ్ళుగా రైల్వే ప్లాట్ఫారాల మీద, రోడ్ల మీద, ప్లాట్ఫారాల మీద, అసలు అనేక రకాల బ్రిడ్జిల కింద, మారుమూల ప్రాంతాల్లో కనీసం తలదాచుకోవటానికి కూడా, అంటే ఎండకి వానకి తలదాచుకోవటానికి కూడా స్థలం లేక, సొంత స్థలం లేక, గవర్నమెంట్ బ్రిడ్జిల కింద, రైల్వే ప్లాట్ఫారాల మీద, రోడ్ల మీద, ప్లాట్ఫారాల మీద, అక్కడక్కడ చెట్ల కింద, పుట్ల కింద, గొట్ల కింద బతికేసే వాళ్ళు ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. నిరాశ్రయులు అంటారు. వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. మీకు తెలియదేమో. ఎందుకంటే నేను ఒక 2.5 నుంచి 3 సంవత్సరాల పాటు కరోనా సమయంలో, మొట్టమొదటి కరోనా సమయంలో భోజనం పొట్లాలు పంచుదామని మొదలుపెట్టి వెళ్ళాం. అక్కడ పోలీస్ పర్మిషన్ తీసుకొని, కలెక్టర్ పర్మిషన్ తీసుకొని వెళ్ళాం. అలా వరుసగా సుమారుగా 2.5 నుంచి 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు పంచుతానే ఉన్నాం. రోజు చక్కగా ఒక ఆటో వేసుకొని, ఆటో నిండా ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు వేసుకొని మొత్తం ఊరు ఈ చివరి నుంచి ఆ చివరికి తిరుగుతూ ఉండేవాళ్ళం. అప్పుడు చూశాను, అప్పుడు అర్థమైంది లోకం, అప్పుడు అర్థమైంది సత్యం. ఎంతమంది బ్రిడ్జిల కింద కాపురాలతో ఉన్నారు. వాళ్ళకి ఇల్లు లేవు, భార్యా పిల్లలతో సహా బ్రిడ్జిల కింద ఉన్నారు. ఓవర్ బ్రిడ్జిలు కడతా ఉంటారు గవర్నమెంట్ వాళ్ళు, రోడ్లు క్రాసింగ్లకి, రైల్వే క్రాసింగ్ల దగ్గర. ఆ రైల్వే క్రాసింగ్ల దగ్గర ఓవర్ బ్రిడ్జిలు కట్టిన వాటి కింద, బ్రిడ్జిల కింద ఎంతో మంది కుటుంబాలతో బతికేస్తున్నారు. అలా కొన్ని 100ల కుటుంబాలు చూశాను. మనుషుల్ని అయితే వేలల్లో చూశాను. చిన్నపిల్లలతో సహా చక్కగా నవ్వుకుంటా, కేరింతలు కొడతా, జోకులు వేసుకుంటూ అక్కడే ఉన్నారు. అసలు వాళ్ళు రేపటి గురించి ఎవరు ఆలోచించట్లా. ఈ పూట ఎవరైనా ప్యాకెట్ ఇస్తే తీసుకొని తినేస్తున్నారు. అలానే ఎవరు తెచ్చిస్తారని కూడా ఎదురు చూడలేదు. ఎందుకంటే కరోనా టైంలో వాళ్ళకి అడుక్కోవడానికి కూడా అవకాశం లేదు. మొత్తం భిక్షగాళ్ళు, అడుక్కునేవాళ్ళు, బెగ్గర్లు, ఈ పద్ధతిలో తిరిగేవాళ్ళు, అవయవ లోపాల వాళ్ళు, అనాథలు, వృద్ధులు, యాచక వృత్తితో బతికేవాళ్ళు వేల మంది ఉన్నారు. వాళ్ళు ఎవరికి కరోనా టైంలో ఎక్కడ షాపుల్లో, రోడ్డు మీద మనుషులు లేరు. ఇలా మాబోటి వాళ్ళు ఎవరో తీసుకెళ్ళి పెడితే తప్ప. అయినా వాళ్ళు ఆనందంగానే ఉన్నారు. వాళ్ళని వరుసగా కరోనా పీరియడ్ అంతా చూశాను, కరోనా తర్వాత కూడా చూశాను. నేను చూసిన వాళ్ళల్లో సుమారు నేను ఒక 500 మందిని రెగ్యులర్గా చూస్తూనే ఉన్నా. వాళ్ళందరికీ ప్యాకెట్లు ఇస్తూ వెళ్తే ఏంటి 2.5 నుంచి 3.5 సంవత్సరాల పాటు కరోనా కాలం అంతా రోడ్ల మీదే ఉన్నారు, బ్రిడ్జిల కిందే ఉన్నారు. ఒక్కళ్ళకి కూడా కరోనా రాలే, ఒకళ్ళు కూడా చనిపోలే. వాళ్ళల్లో వృద్ధులు ఉన్నారు, 80 ఏళ్ళు 90 ఏళ్ళు వృద్ధులు ఉన్నారు. వాళ్ళకి తీసుకెళ్ళి ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళం. అప్పుడు అర్థమైంది లైఫ్. మనం అనవసరంగా మన జీవితాలని, శుభ్రంగా ఉన్నాయి మన జీవితాలు, తినడానికి ఉంది, ఉండటానికి ఉంది, హాయిగా కుటుంబం ఉంది. ఏదైనా చిన్న వ్యాధి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తానికి ఇటు సరిపోను డబ్బులు ఉన్నాయి. అసలు తిండికైతే ఎంతో కొంత చక్కగా గడుస్తుంది, లోటు లేదు. ఎండకే వానకే ఉండడానికి ఆశ్రయం ఉంది, కట్టుకోవడానికి చక్కటి బట్టలు ఉన్నాయి, కుటుంబ వ్యవస్థ ఉంది. మన పిల్లలు కూడా చక్కగా బాగున్నారు, ఏదో ఒక చిన్న స్కూల్లో వేసి చదివించుకోగలం. ఇటువంటి మధ్యతరగతిలో హాయిగా బతుకుతున్నాం మనం. లేనిపోని దుఃఖాలతో జీవితాలు పాడు చేసుకుంటున్నాం. కేవలం ఊహాత్మక దుఃఖాలు తప్ప ఏమన్నా ఉన్నాయా మన వాళ్ళు? చూడు, అసలు ఏమీ లేకపోయినా అంత హాయిగా బతుకుతున్నారు. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు తెచ్చిపోతే వాళ్ళకి అన్నమే లేదు. అసలు కరోనా పీరియడ్ అయితే సంవత్సరాల పాటు గడుస్తుందిగా, వాళ్ళకి ఎవరు పెడతారు? నెలలు కర్ఫ్యూలు పెట్టారు.
ఎవరు రారుగా అసలు రోడ్డు మీదకి. అయినా వాళ్ళకి గడిచింది, వాళ్ళకి అందింది. ఏదో ఒక రూపంలో నేచర్ వాళ్ళ దాకా తీసుకెళ్ళింది, అందించింది. మేము పెడుతున్నామని మేము అనుకున్నాం. మాలాంటి వాళ్ళు ఎంతోమంది తిరుగుతున్నారు అలా. లేని వాళ్ళకి పెట్టడం కోసం ఎతుక్కు తిరుగుతున్నారు మాలాంటి వాళ్ళు. ఆశ్చర్యం వేసింది నాకు. మేమేదో గొప్పని చేస్తున్నాం అనుకున్నాను నేను. కరోనాలో అసలు వెళ్ళొద్దు, కరోనా మీకు అంటుకుంటుందేమో అని పోలీసులు చెప్పారు. పాపం చాలామంది చెప్పారు, తెలిసిన వాళ్ళు అందరూ చెప్పారు. పర్వాలేదులే వెళ్ళి చేద్దామని చెప్పి వెళ్ళాం. మాకేం అంటుకోలేదు. అసలు కరోనాలో రోడ్ల మీద ఉన్న యాచకులు భిక్షగాళ్ళు వేలల్లో ఉన్నారు. వాళ్ళకి ఎవరికి అంటుకోలేదు. రోజు పెట్టాం. ఇదేంటి మేమే పెడుతున్నాం, చాలా గొప్పవాళ్ళం అనుకున్నాను నేను స్టార్టింగ్ మొదలు పెట్టినప్పుడు. కానీ తిరుగుతుంటే తెలిసింది ఎన్నో ఏరియాల్లో ఎంతోమంది చేస్తున్నారు. కొన్ని చోట్ల ఒక్కొక్కళ్ళకి 4-5 పొట్లాలు 4-5 సంవత్సరాల వాళ్ళు వచ్చి ఇచ్చేసేవాళ్ళు, అందరూ ఇచ్చేవాళ్ళు. అప్పుడు చూసి మేము ఇంకా దూర ప్రాంతాలకు వెళ్ళడం మొదలుపెట్టాం. అప్పుడు మేము మాట్లాడుకున్న పంచేవాళ్ళు మాట్లాడుకొని మీరు ఎటు పంచుతారు, మేము ఎటు పంచుతారని మేము దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇవ్వడం మొదలుపెట్టాం. అందరం ఒక చోట ఇవ్వటం ఎందుకని. అలా ఎంతోమంది ఉన్నారండి. సృష్టి అందరినీ బతికిస్తుంది. ఇక్కడ మనుషులు కాదు. కర్ఫ్యూ వచ్చింది, కరోనా ఒకటి వచ్చింది, పెట్టేవాడు లేడు, వాళ్ళకేమీ అందదు, యాచక వృత్తికి కూడా అవకాశం లేదు, రోడ్ల మీదకు మనుషులు రారు, షాపులు లేవు అనే పరిస్థితిలో సృష్టి ఎవరెవరికో భావాలు కల్పించింది. ఎప్పుడు సృష్టి భావాలే మనిషి బ్రతుకుకి ఆధారం. సృష్టి అన్ని ఏర్పాట్లు చేసింది. అసలు మన జీవితానికి అదే ఆధారం. మన పుట్టుకు ఆధారం సృష్టి, మన మరణానికి ఆధారం సృష్టి, మధ్యలో జీవితానికి ఆధారం సృష్టి, ఆ జీవితానికి అన్ని సమకూర్చింది సృష్టి. ఎంతమంది పంచుతుంటే ఆశ్చర్యం వేసింది. మేమేదో పెద్ద హీరోలం, కరోనాకు కూడా భయపడకుండా వెళ్ళిపోతున్నామని మేము అనుకున్నాం. మేము హీరోలు ఏంటి అసలు? పాపం పోలీసు మొత్తం యంత్రాంగం అంతా రోడ్డు మీదే ఉంది. అనేక ప్రభుత్వ యంత్రాంగాలు రోడ్ల మీద కాపలాలు కాసి, కరోనా వచ్చిన ఏరియాల్లో కూర్చొని కాపలాలు కాసి, అటు వైద్య సిబ్బంది, వైద్య విభాగాలు నిరంతరం బ్లీచింగ్లు, వాటిని క్లీనింగ్లు ఊర్లు చేసేస్తున్నారు. అందులో పాపం కరోనా పేషెంట్లు ఉన్న ఏరియాల్లోకి వెళ్ళి చేస్తున్నారు వాళ్ళు. అలా వచ్చి వ్యాధులు సోకి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అసలు అందరినీ చూసినాక అర్థమైంది లోకం. అరే ప్రాణత్యాగాలకు కూడా వెనుకాడకుండా ఉద్యోగాలు వృత్తులు చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మనం ఏదో వాళ్ళకేంటి వాళ్ళ ఉద్యోగం అంటున్నాం. ప్రాణం పోగొట్టుకోవడానికి ఎవరు ఉద్యోగం చేస్తారండి? ప్రాణం నిలబెట్టుకోవడానికి ఉద్యోగం చేస్తారు. కానీ ఇవాళైనా సరే మీరు ఒక మిలిటరీ కానీ, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అనేక రకాల ఇంటెలిజెన్స్ నిఘా విభాగాలు కానీ ఎంత ప్రమాదమో తెలిసే వాళ్ళకి అధికారాలు ఉన్నాయని మనం అనుకుంటున్నాం. వాళ్ళని తప్పించుకోవటం కోసం వాళ్ళ మీద వాళ్ళకి ప్రమాదాలు కల్పించేటువంటి మనుషులు ఎంతమంది ఉంటారో. వాళ్ళందరూ లేకపోతే అసలు మనం హాయిగానే బతకలేము. వాళ్ళకేంటి ఉద్యోగం చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తారు అనుకుంటాం మనం. కాదు, అసలు కొన్ని రకాల ఉద్యోగాలు. ఇప్పుడు వైద్య వృత్తులు ఉన్నాయి. రకరకాల వ్యాధిగ్రస్తులు వస్తారు. డాక్టర్ అందరినీ ట్రీట్ చేయాల్సిందే. అందులో అంటువ్యాధులు బోర్డులు ఉంటాయి. డాక్టర్ ఎంతో జాగ్రత్తగా ట్రీట్ చేయాలి. డాక్టర్కి ప్రమాదం రావచ్చు, నర్సులకు ప్రమాదాలు రావచ్చు, కాంపౌండర్లకు ప్రమాదాలు రావచ్చు, ఇవన్నీ వాళ్ళకి అంటుకోవచ్చు, ఎన్నైనా జరగచ్చు. వీళ్ళందరూ కూడా డబ్బు కోసం బ్రతకడానికి చేస్తున్నారనేది నిజమే, కానీ ప్రాణాలను పణంగా పెట్టి చేస్తున్నారనేది అంతకంటే నిజం. ఎందుకని బ్రతకడానికి డబ్బు ఎవరికైనా కావాలి, మనకైనా కావాలి. అందుకని కొన్ని సత్యాలు ఏదైనా చేసే వాళ్ళకి లేదా కనీసం గ్రహించే వాళ్ళకి అర్థమవుతాయి. ఒక మిలిటరీ అసలు చనిపోవడానికి సిద్ధమయ్యే వెళ్ళారు. అందులోకి యుద్ధం వస్తే బతుకుతామని గ్యారంటీ ఎక్కడ ఉంది? దిగేది బుల్లెట్లు, పడేది బాంబులు. అసలు బతికే ఛాన్సే లేదు. అలా ఎన్నో నేవీ చుట్టూ మన దేశాన్ని కాపలా కాస్తూ నేవీ వాళ్ళు రక్షిస్తూ ఉంటారు. ఒక పక్కన మిలిటరీ బార్డర్స్లో రక్షిస్తూ ఉంటుంది, ఒక పక్కన ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, మిలిటరీలో అనేక విభాగాలు ఉంటాయి, ఒక పక్క పోలీసులు. ఎన్నో రకాల వృత్తుల్లో ఎంతోమంది ప్రాణత్యాగానికి సిద్ధపడి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఇంతే, జీవితాలు ఇలాగే ఉంటాయి. దాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఎప్పుడు బాధలను తలుచుకోవటం, ఎప్పుడు నాదే, నా కష్టమే భూతద్దంలో చూసుకోవటం, నాకేదో 100 రూపాయలు తక్కువైంది, 1000 రూపాయలు తక్కువైంది, మా అబ్బాయి ఫీజుకు తక్కువైంది, మా అమ్మాయికి ఫీజుకు తక్కువైందని మన కష్టాన్ని భూతద్దంలో చూసుకోవటం, లేదా ఎన్ని కోట్లు గడించినా ఇంకా నాకు తృప్తి లేదని భూతద్దంలో చూసుకొని దాన్నే మనస్తాపంగా చెందటం, లేదా నిరంతరం ఆ మొగుడు పెళ్ళాలి గొడవలు పడతాం, ఆ తండ్రి కొడుకులు, ఆ తండ్రి కూతురు, ఆ ఇంట్లో తినదరక్క గొడవలు పడతాం. ఇది కాదు.
ప్రపంచాన్ని విస్తారంగా చూడండి, ఎంతమంది ఎన్ని సాక్రిఫైజులతో, ఎంత ధైర్యంతో, ఎంత రోడ్డు మీదకి వచ్చి ఎన్ని వృత్తి పనులు చేస్తూ ఉంటే, ఎన్ని ఉద్యోగాలు చేస్తూ ఉంటే ప్రపంచం నడుస్తుందో, వాళ్ళకి ఎన్ని ప్రమాదాలు ఉంటాయో, ఎన్ని ప్రమాదాలకు ప్రాణాలను పణంగా పెట్టాళ్ళు రోజు వాళ్ళ వృత్తి చేయటానికి, ఉద్యోగం చేయడానికి వెళ్తున్నారు. ఫైర్ ఇంజిన్లు వెళ్తూ ఉంటాయి, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ ఇంజిన్లు వెళ్తూ ఉంటాయి. వాళ్ళు ఎంత ప్రమాద స్థితులైనా దాన్ని ఆర్పి అందులో కాపాడి రక్షిస్తూ ఉంటారు. అనేక రకాలైనటువంటి తుఫాన్లు, సునామీలు ఇలాంటివి వచ్చినప్పుడు అసలు ఆ హెచ్చరికలు వచ్చినా కూడా ఆయా డిపార్ట్మెంట్లు వెళ్ళిపోయి ప్రజల్లోకి వెళ్ళిపోయి వాళ్ళని రక్షించడం కోసం వీళ్ళు ఆ తుఫాన్లకు ఎదురెళ్తూ ఉంటారు. అందులోనే పనిచేస్తూ ఉంటారు ఆ యంత్రాంగాలు. ఇవన్నీ ఒకసారి చూడండి, ఆలోచించండి. అలా కష్టాలను ఎదుర్కొంటున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అసలు ప్రజల్ని రక్షించడం కోసం. అందుకని అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఇలా చెప్పుకుంటే అనంతంగా ఉంటాయి. మీరు మంచిని చూడదలిచారా, చెడుని చూడదలిచారా, ముందే తెలుసుకోండి. మీరు మంచిని చూడదలిస్తే ప్రపంచం అంతా సమస్యలను ఎదుర్కొని పక్క వాళ్ళని కాపాడటానికి కూడా సిద్ధమైన వృత్తులే బోల్డ్ ఉన్నాయి. అసలు వృత్తులు కాకుండా సమాజ సేవ చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అటు భక్తి పేరుతో కావచ్చు, ఆధ్యాత్మికత పేరుతో కావచ్చు, లేదా సంఘ సేవ అని వాళ్ళే తమకు తాముగా సంస్థలు పెట్టి చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అలా ఒక ఇన్స్పిరేషన్ ఎప్పుడు మనుషులకు వస్తూనే ఉంటుంది. ఎంతోమంది మంచోళ్ళు ఉంటారు ఇక్కడ. ఏదో చిన్నది మన భార్యతో పడలేదు, మన భర్తతో పడలేదు, లేదా మనం ఏం పనిచేసే చోట ఏదో అన్నారు, నా ఉద్యోగం, నా గొడవ, నా తిండి, నా తిప్పలు, దాన్నే భూతద్దంలో చూసుకున్నావు అనుకో, ఎంత విశాల విశ్వాన్ని వదిలేసి నీకు డిప్రెషనే వస్తుంది, నీకు స్ట్రెస్సే వస్తుంది, నీకు ఎప్పుడు భయమే వస్తుంది. విశాల విశ్వాన్ని ఒకసారి ఆలోచించు, అందులో నువ్వు కూడా ఉండు, నువ్వు చక్కగా చేసుకో, నీ పనులు చేసుకో. కానీ అందరికీ అన్నీ ఉన్నాయని గుర్తించుకో. అసలు ఒక మిలిటరీ విభాగంలో, ఒక పోలీస్ విభాగంలో, ఒక ఫైర్ డిపార్ట్మెంట్ విభాగంలో, ఏదైనా ప్రజలను రక్షించడానికి అవసరమైన ఒక విభాగంలో జాయిన్ అయినటువంటి, లేదా ఒక మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో, ఇప్పుడు మురుక్కాలవలు క్లీన్ చేసే వాళ్ళకి ఆ మురుక్కాలవల దగ్గరికి వెళ్ళడమే ప్రమాదం అనుకుంటాం మనం. ఏ సూక్ష్మ క్రిములు ఉంటాయో, ఏమంటుకుంటాయో, నిరంతరం చేతులు కడుక్కుంటా శుభ్రం చేసుకుంటుంటాం ఏంటి ఇంట్లో. మరి ఇంత రోడ్లు శుభ్రం చేసి, మురుక్కాలవలు శుభ్రం చేసి ఇన్ని చేస్తున్న వాళ్ళకి ఎన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎంత శుభ్రం చేసి దేశాన్ని రక్షిస్తున్నారు, వాళ్ళు ఎన్ని వ్యాధులు గురయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ ఆలోచిస్తే అసలు ఎవరు చేయరుగయ్యే, మొత్తం ప్రపంచమే నాశనం అయిపోద్ది. అప్పుడు ఒక మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ లేకపోతే జస్ట్ 100 సంవత్సరాల్లో మొత్తం భూమి మీద మొత్తం అన్ని స్మాష్ అయిపోతాయి. ఎందుకని క్లీన్ చేసేవాళ్ళు లేకపోతే ఏముంది, మొత్తం వినాశనం అయిపోద్ది, అన్ని కుళ్ళు కంపు అయిపోతాయి, మురుగైపోద్ది. దాని నుంచి వచ్చేటువంటి బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములతో, దాని నుంచి వ్యాపించేటువంటి వ్యాధులతో చచ్చూరుకుంటాం అందరం. 100 ఏళ్ళు కూడా అక్కర్లేదేమో అసలు. అయితే ఇవన్నీ ఆలోచించం మనం. ఎవరిదేంటి, నాకేం పని, ఆడి పని ఆడు చేస్తాడు, ఆడి ఉద్యోగం ఇది, డబ్బులు తీసుకుంటున్నాడు, ఇలా ఆలోచిస్తాం మనం. కాదు, మంచిగా ఆలోచించడం నేర్చుకోండి. మంచి ఆధ్యాత్మికత. అందరూ తమ తమ పనులు చేసుకుంటూ వెళుతుంటే అందరం హాయిగా ఉన్నాం. అందరికీ తమ తమ పనుల్లో ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, తమ తమ జీవితాల్లో కూడా ఉన్నాయి. కానీ ఇది సహజమైన విషయం. కష్టపడకుండా ఎవరికి డబ్బు రాదు. ఎవరికి అవకాశం ఉన్న మా వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళారు. అందరూ కష్టపడితేనే డబ్బు వస్తుంది. కొందరు బాగా చదువుకొని, చదువులో ముందు బాగా కష్టపడిన వాళ్ళు కొంచెం మంచి పోస్టులకు వెళ్ళి ఏసీల్లో కూర్చొని ఏసీ కారుల్లో తిరుగుతున్నట్టు మీకు కనపడతారు. కానీ వాళ్ళు చదువులో చాలా కష్టపడ్డారు, ముందు బోల్డ్ కష్టపడి చదివారు. ఇప్పుడు కూడా అంత హైయెస్ట్ పోస్టులో ఏసీ కారులో ఉండుండొచ్చు, ఏసీ బంగ్లాల్లో ఉండుండొచ్చు, విమానాల్లో తిరుగుతూ ఉండుండొచ్చు. కానీ వాళ్ళు పడే కష్టం కొన్ని 100 మందిని, కొన్ని 1000 మందిని, కొన్ని లక్షల మందిని కాపాడటానికి సంబంధించిందిగా ఉంటుంది. ఇప్పుడు కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, జిల్లా మొత్తం మీద డెసిషన్లు తీసుకోవాలి ఆయన. ఆ జిల్లాలో ఎంతమంది ఉంటారు, లక్షల మంది ఉంటారు. అలా ఏది పెడితే అది ఊహించేసుకోబాకండి. ఒక ప్రధానమంత్రి మొత్తం దేశానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత ఒత్తిడి ఉంటుంది వాళ్ళ మీద. ప్రధానమంత్రి అయిపోయాడు, వాళ్ళకేంటి సుఖపడిపోతున్నారు, పెద్ద పెద్ద కమాండోస్ కాపలాగా ఉంటారు, వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉంటాయి. ఇలా ఊహించడం కాదు. 140 కోట్ల మందికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు నా నిర్ణయంలో జరిగే పొరపాట్లు ఎంతమందిని బాధ పెడితే, నా నిర్ణయంలో జరిగేటువంటి సరైనటువంటి నిర్ణయాలు ఎంతమందికి మేలు చేస్తే,
నేను ఎక్కడ పొరపాటు చేయకుండా మేలు చేసేలా ఉండాలి, ఎందుకంటే నన్ను నమ్మకంతో ఎన్నుకున్నారని అతను లోపల పడుతున్నటువంటి ఒత్తిడి, స్ట్రగులు, ఘర్షణ, అసలు అతను ఎంతసేపు నిద్రపోతున్నాడు, ఎన్ని గంటలు నిద్రపోతున్నాడు, నిద్రపోవడానికి అసలు అతనికి టైం ఉందా, ఇంత ప్రభుత్వ యంత్రాంగాన్ని నడపాలి కదా అని ఆలోచించినప్పుడు అసలు వాళ్ళకి నిద్రకి టైం లేదనే విషయం తెలుస్తుంది మనకు. వాళ్ళు సుఖభోగాలకి పొందేశారు అనుకోబాకుండా ఆ పోస్ట్కి వెళ్తాం, అని తేలికైన విషయం కాదు. అయితే ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఎవరికైనా కష్టం ఉంది, ఎవరికైనా ఇబ్బంది ఉంది. అలానే మీరు మామూలు అతి సామాన్యుడు ఒక కూలీ పని చేసుకునే అతను, ఒక చిన్న రిక్షా అతను, ఒక చిన్న ఆటో అతనైనా ప్రాబ్లం ఏం లేదు. ఎందుకని భావన, మనోభావన, సుఖ దుఃఖాలు. మనం ఎక్కువగా సుఖంగానే ఉన్నాం, ఎందుకని పంచేంద్రియ సుఖాలు నిత్యం అనుభవిస్తూనే ఉంటాం. తక్కువగా దుఃఖాలకు లోనవుతాం. ఏంటి, శారీరక అనారోగ్యాలు, బాధలు ఏవైనా ఆ ఊహాత్మకంగా కాదు, ముందే చెబుతున్నా, అనుభవించిన కాసేపు అంతే. గొడవపడిన 10 నిమిషాలు, గొడవపడిన అరగంట అంతే. దాన్ని భావించుకుంటూ నేను ఒక నెల రోజులు, సంవత్సరం మా ఆవిడతో మాట్లాడలేదు, మా ఆయనతో మాట్లాడలేదు, నా స్నేహితుడితో మాట్లాడలేదు, మా నాన్నతో మాట్లాడలేదు, మా అబ్బాయితో మాట్లాడలేదు అంటే అది భావన దుఃఖం ఇది. కానీ ఒరిజినల్గా జరిగింది మాత్రం అరగంటే, 10 నిమిషాలే. అలా లెక్కేసుకోండి. అలా చూస్తే దుఃఖాలు చాలా తక్కువ ఉంటాయి, సుఖాలు చాలా ఎక్కువ ఉంటాయి. సుఖ దుఃఖాల కంటే మధ్యలో శాంతి స్థితి, సామాన్య స్థితి, సహజ స్థితి మొత్తంగా చాలా ఎక్కువ ఉంటుంది. సహజ స్థితి నుంచి సుఖానికి వెళ్తాం, సహజ స్థితి నుంచి దుఃఖానికి వెళ్తాం. దుఃఖాలను పదే మననం చేసుకోవటం వల్ల ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తున్నాయి, కానీ మీరు మననం చేసుకోకుండా ఉంటే అసలు ఎక్కువ కనపడవు ఇవి. మీరు మననం చేయకుండా ఉండడమే ఇప్పుడు చేయవలసింది. దేన్ని మననం చేయాలి? మననాత్ త్రాయితే ఇది మంత్ర అని చెప్పారు ఆధ్యాత్మికతలో. భౌతికమైన ఆధ్యాత్మికమైన దేన్ని మననం చేయాలి అంటే, మననం చేయటం చేత ఏది నిన్ను తరింపజేస్తుందో అది మంత్రము అన్నారు. ఫలాంది మంత్రం అని చెప్పలా. మంత్రం అంటే ఏంటంటే, నువ్వు దాన్ని పదే గుర్తు చేసుకోవడం వలన, పదే భావించుకోవటం వలన, పదే అనుకోవడం వలన, పదే తలుచుకోవటం వలన, పదే చేయటం వలన, ఎలాగైనా కానీ ఉన్నాయి, భావరూపం కావచ్చు, క్రియారూపం కావచ్చు, దాన్ని పదే తలుచుకోవటం వలన నీకు అది హాయిని, సంతృప్తిని, ఆనందాన్ని ఇవ్వాలి. అది తరింపు అంటే హాయిగా ఉండటమేగా, ఇబ్బంది లేకుండా ఉండటమేగా. అది ఏదైతే అది మంచిని తెలుసుకోండి. ఇప్పుడు భార్యాభర్తలు హాయిగా ఉన్నారు, ఫ్రెండ్షిప్గా ఉన్నారు, స్నేహంగా ఉన్నారు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఆప్యాయతలు పంచుకున్నారు, మంచిని పంచుకున్నారు, కొన్ని సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా బతికారు. ఎప్పుడో జరిగిన ఒక్క ఘర్షణని, ఒక్క విషయాన్ని పదే మననం చేసుకొని ఇన్ని సంవత్సరాల కాలాన్ని నాశనం చేసుకునే బదులు ఎన్ని సంవత్సరాలు హాయిగా బతికిన మంచి విషయాలను గుర్తు చేసుకొని, భావన చేసుకొని, స్నేహపూర్వకంగా ఉండండి. ఆ ఒక్క విషయాన్ని క్షమించేస్తూ ఉంటాం, మనం వదిలేస్తాం. అసలు క్షమించడం కాదు, వదిలేస్తాం, మనమే వదిలేస్తాం. అదేంటి 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఎంతో హాయిగా గడిపాం. ఎప్పుడో ఒకసారి ఊరికనే గొడవ అయిన దానికి దీన్ని సంవత్సరాల పాటు విరోధంగా పెట్టుకోవడం ఏంటి? తీసేయి, హాయిగా బతికిన కాలం గుర్తు చేసుకుందాం అనుకుంటాం. అది స్నేహితుడితోనే అంతే, కుటుంబ సభ్యుడితోనే అంతే, యజమానితోనే అంతే, పనివాడితోనే అంతే, ప్రపంచంలో ఎవరితోనే అంతే. బాగున్న కాన్ని గుర్తు చేసుకో, అది తరింపు అంటే. తరించడానికి మార్గం మంత్రం నీ దగ్గరే ఉంది. మంత్రము అంటే ఒక పదం కాదు, మంత్రము అంటే ఒక వాక్యం కాదు, మంత్రం అంటే నువ్వు మననం చేయడానికి ఒక శ్లోకం కాదు, మంత్రం అంటే నువ్వేదో దాన్ని పదే అనుకోవడానికి ఒక పేరు కాదు. మంత్రం అంటే నీకు హాయినిచ్చేది తరింపు. తరింపు అంటే ఏంటి? సంతోషంగా ఉంటాను, సుఖంగా ఉంటాను, ఆనందంగా ఉంటాను, దుఃఖరాహిత్య స్థితిగా ఉంటాను. దుఃఖం లేదు, దుఃఖం లేకపోవడమే తరింపు. బాధ లేదు, అదే తరింపు. అశాంతి లేదు, అదే తరింపు. అలా ఉండాలి అంటే ఇప్పుడు మంచిని గుర్తు చేసుకో. నువ్వు మంచిగా గడిపిన కాలాన్ని, మంచి సంబంధ బాంధవ్యాలని, మంచిగా జీవించిన కాలాన్ని, మంచిని మననం చేసుకో. చెడుని మనం ఎందుకు మననం చేసుకుంటున్నాం అని మీకు చెప్పాను. సుఖము కావాలని మనం చేసే ప్రయత్నంలో సుఖం పొందినప్పుడు కలిగే ఆనందమే నిజంగా సుఖంగా ఉంది, బాగుంది. కానీ దుఃఖం కలుగుతుందేమో, లేదా దుఃఖం బలాన్ని కలిగింది అని దుఃఖాన్ని భావించుకునే భావన సుఖం కంటే డబల్ త్రిబుల్ తీసుకుంటున్నాం మనం. అందుకే భయమైంది. అది సుఖం ధైర్యాన్ని ఇవ్వట్లేదు. చూడండి, దుఃఖం భయాన్ని ఇస్తుంది, సుఖం ధైర్యాన్ని ఇవ్వట్లా. ఎందుకని? సుఖం ఎందుకు ధైర్యాన్ని ఇవ్వట్లా?
దుఃఖం ఎందుకు భయాన్ని ఇస్తుంది అంటే సుఖం పోద్దేమో అన్నది కూడా భయమైంది మనకి. నెగిటివ్గా ఆలోచిస్తున్నాం. బాబు దొరికే సుఖాలు పోతాయేమో, సంపాదించుకుని డబ్బు పోద్దేమో, ఎవరిని ఎత్తుకుపోతారేమో, ఖర్చు అయిపోద్దేమో, సరిపోదేమో, ఏమైనా పెద్ద పెద్ద రోగాలు వస్తాయేమో, ఏదో ఒకటి సంథింగ్ నువ్వు నెగిటివ్గానే భావిస్తావు. సుఖాన్ని కూడా నెగిటివ్గా భావించుకుంటున్నావు. కాదు, తరింపు మంత్రము అంటే ఏంటంటే, మంత్రము అంటే రహస్యము. ఏంటో రహస్యం నీ మనసులోనే ఉంది. నీ మనస్సులో ఉన్న రహస్యం ఏంటంటే, నువ్వు దాన్ని నెగిటివ్గా తీసుకోబాక సుఖాన్ని సుఖంగా తీసుకో. సుఖం ఇలా ఇప్పుడు దొరికింది కదా, మళ్ళీ దొరుకుద్ది. ఎప్పుడు దొరుకుద్ది? ఇప్పుడు దొరికినట్టుగానే. సుఖాలు పొందుతున్నానుగా, అనుభవిస్తున్నానుగా, ప్రయత్నంతో దొరుకుతున్నాయిగా. అలా ఎప్పుడు దొరుకుతాయి? పోతాయని ఎందుకు అనుకుంటావు? అసలు నువ్వు నెగిటివ్గా ఎందుకు తీసుకుంటున్నావు దాన్ని? పాజిటివ్గా ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకని ఇప్పుడు పొందావుగా, ఇప్పుడు చూసావు, ఇప్పుడు తిన్నావు, ఇప్పుడు విన్నావు, ఇప్పుడు వాసన చూసావు, ఇప్పుడు మాట్లాడావు, ఇప్పుడు అనుభవించావు, ఇప్పుడు సంపాదించావు, ఇప్పుడు ప్రయత్నించావు, ఇప్పుడు సుఖపడ్డావు. అలా ఎప్పుడు జరుగుద్ది జీవితం అంతా. దొరకదని ఎందుకు అనుకుంటావు? జరగదని ఎందుకు అనుకుంటావు? ఎవరో చెప్పినాయి, ఎవరికో వచ్చినాయి, నీకు వస్తాయని ఎందుకు అనుకుంటావు? అందుకని మననాత్ త్రాయితే, మననాత్ అంటే ఒక దేవుడి పేరు, ఒక శ్లోకమో, ఒక విషయమో, లేకపోతే 4 లైన్లో ఒక మంత్రమో, దాన్ని గురువు నుంచో తీసుకొని పఠించేద్దాం, అది నాకు తరింపిస్తుంది అనుకున్నావు. కాదు, తరింపు నీ భావం ఇస్తుంది. ఇప్పుడు దొరికినట్టే నాకు ఎప్పుడు దొరుకుతాయి. ఎప్పుడు దొరకనమైతే ఇప్పుడు కూడా దొరికే కాదుగా. ఇప్పుడు నాకు ఎన్ని రకాల సుఖాలు దొరికినాయో, నేను రోజు ఎన్ని రకాల సుఖాలు అనుభవిస్తున్నాను అంటే, చిన్నగా చక్కగా హాయిగా పొద్దున్నే లేచాను, నాకు బాత్రూమ్ ఉంది, చక్కగా వెళ్ళాను, కాలకృత్యాలు తీర్చుకున్నాను. ముందుగా బాత్రూమ్ నిజమేగా. అలా చక్కగా కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, హాయిగా కట్టుకున్నాను. అవి 100 జాతలు ఉంటే ఏంటి, 2 జాతలు ఉంటే ఏంటి, శరీరం కప్పుకోవడానికి అయితే ఉన్నాయి. ఏదో వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్ళాను, ఆటోలో వెళ్ళానా, నడిచి వెళ్ళానా, వాహనం ఏదైతే ఏంటి, వెళ్ళటానికైతే అవకాశం ఉంది, వెళ్ళాను. అక్కడ ఏదో వృత్తి చేసుకుంటున్నాను, ఎంత డబ్బులు వస్తున్నాయి, చక్కగా ఏదైనా తెచ్చుకుంటున్నాం, తింటున్నాం, ఇవన్నీ సుఖాలేగా. జీవిత భాగస్వామి ఉంది, చక్కగా హాయిగా ఆనందిస్తున్నాం, మాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళతో చక్కగా ఆనందిస్తున్నాం, నాకు కుటుంబం ఉంది. అసలు 100 సంవత్సరాలు నేను ఇక్కడ బతకడానికి అవసరమైనటువంటి ఆధారానికి ఎందుకు నేను బతకాలి అనడానికి నా కుటుంబం ఉంది, నా తల్లిదండ్రులు ఉన్నారు, నా భార్య పిల్లలు ఉన్నారు, భర్త పిల్లలు ఉన్నారు, రోజు గడిచిపోతుంది, శుభ్రంగా ఉంది. ఇవన్నీ దొరికినాయి కదా, ఇవన్నీ దొరకవేమో, పోతాయేమో, సుఖాలు దొరకవేమో అని ఎందుకు అనుకుంటున్నాం? ఆ నెగిటివ్ థింకింగ్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు దొరికినాయి, ఎప్పుడు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి, ప్రయత్నిస్తే ఎప్పుడు దొరుకుతాయి. అలా అప్పుడప్పుడు దొరకకుండా కూడా పోతాయి. దాన్ని కూడా యాక్సెప్ట్ చేయటం నేర్చుకో. ఎప్పుడు దొరకాలని ఎందుకు అనుకుంటున్నావు? ఎప్పుడు అన్నీ నీకే కావాలని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు అనుకున్నవన్నీ ఎందుకు జరగాలనుకుంటున్నావు? ఇంత విశాల ప్రపంచంలో కొన్ని జరగకపోతే నీకు వచ్చిన నష్టమే ఉంది? నష్టమేం లేదుగా. ఊరికి అనుకున్నది జరగలేదంతే, అంతే తప్ప నష్టమే ఉంది అందులో. కొన్ని ఇబ్బందులు రావచ్చు, రాని ఎదుర్కొందాం, వెళ్ళిపోదాం. అలా ఒక సహజ మనస్సును తీసుకో, అది మంత్రము, తరింపు అంటే అది. ఇలాంటి భావాన్ని క్రియేట్ చేసుకోవటం మంత్ర రహస్యం. మీరు చూసుకోండి. అందుకే ఒకవేళ మీరు మంత్రంగా ఉపయోగించేటువంటి పేర్లు ఎలా ఉంటాయి, అలా అద్భుతంగా జీవించినటువంటి దేవుళ్ళు దేవతల పేర్లు ఉంటాయి, అలా ధైర్యంగా ఉండేటువంటి దేవుళ్ళు దేవతల పేర్లు ఉంటాయి. వాళ్ళని తలుచుకుంటే ధైర్యం వస్తుందన్న భావంతో అది మంత్రంగా ఇస్తారు. వాళ్ళ బోధలు, వాళ్ళ జ్ఞాన బోధలు, వాళ్ళ చరిత్రలు అవి గుర్తొచ్చి నువ్వు ధైర్యంగా ఉంటావని. ఇందుకు అదేంటి, నీ మనసుకు ధైర్యాన్ని డైరెక్ట్గా నువ్వు తెచ్చుకోలేకపోతున్నావు కాబట్టి ఓయా మీడియాగా తీసుకున్నావు మంత్రాన్ని, అక్కడ ఒక నామాన్ని. లేదా నన్ను మంచి మార్గంలోంచి మంచిగా ఆలోచింపేలా చెయ్యి, నా బుద్ధిని ఎలా నడుపనేలా మంత్రాలు తయారు చేయబడినవి ఉంటాయి. కానీ మొత్తంగా ఇవన్నీ నీకు పరోక్ష ధైర్యాన్ని ఇస్తున్నాయి మనసుకి. పరోక్షంగా మనసుని నిన్ను ఆ స్థితిలోనే నిలుపుతున్నాయి. నువ్వే నీ మనసుకి ఆ స్థితి న్యాచురల్గా నేర్పుకోవచ్చు. ఏముంది అందులో? సహజంగా నేర్పుకోవచ్చు నువ్వే నీ మనసుకి. మనిషికి ఉండేది ఎప్పుడు సుఖము, దుఃఖము, శాంతి, అంతే. శాంతి నుంచి సుఖానికి వెళ్తాడు, శాంతి నుంచి దుఃఖానికి వెళ్తాడు. దుఃఖం ఎప్పుడు తక్కువ ఉంటుంది కానీ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే, దుఃఖాన్ని వద్దనుకోవటం చాలా బలీయంగా, బలంగా తీసుకుంటున్నావు. ఒక దుఃఖాన్ని, ఒక కష్టాన్ని పదే పదే నెమరు వేసుకొని ఎక్కువ ఉన్నట్టు భావించుకొని భావన దుఃఖాన్ని ఎక్కువ తయారు చేసుకుంటున్నావు, భావన కష్టాన్ని. సుఖం నిత్యం అనుభవించడం వలన నిత్యం ఇప్పుడు అన్నం తింటున్నావు, రోజు అన్నం తింటున్నావు కదా, నీకు సుఖంగా తీసుకో, సహజంగా తీసుకుంటుంది. ఆ రోజు తినేదేగా అయిపోయింది అంతే. ఏదో యాంత్రికంగా తినాలి కాబట్టి తినేసాను.
అలాగే రోజు ఇంట్లో ఉండే జీవిత భాగస్వామితో గడిపేటువంటి శారీరక సుఖం రోజు అలవాటైపోయి శారీరక సుఖంగా ఉండదు, యాంత్రికంగా ఉంటుంది. అది ఎదురింటోడు పిల్లలం పక్కింటోళ్ళు ఆయన మళ్ళీ కొత్తగా తగిలితే ఇప్పుడు సుఖాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. అందుకని వీళ్ళు తప్పులు చేస్తారు. కాదు, సుఖమే యాంత్రికంగా తీసుకుంటుంది నువ్వు. ఇప్పుడు రోజు కొత్తగానే అన్నం తింటున్నావు లేదా? పాత అన్నాన్ని రోజు తింటున్నావా? ఎట్ట కుదురుద్ది? నిన్న తిన్న అన్నం ఇవాళ తింటా ఎట్ట కుదురుద్ది? ఇవాళ అన్నం మళ్ళీ ఇవాళ్ళగా, ఇవాళ కూర ఇవాళ్ళగా. రోజు తింటున్నప్పుడు దాన్ని రోజు కొత్తగానే భావించుకోవాలి. సత్యము నిత్య నూతనము. మనసు చేసే గారడీలో అతి పెద్దది ఇది, మంత్రం అంటే ఇది. మనసు గారడీ చేస్తూ ఉంటుంది. ఏంటి? రోజు చేసే పని అలవాటైపోయినట్టుగా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. కాదు, రోజు చేసేదైనా, రోజు ఆహారం తీసుకోవటం అయినా, రోజు తీసుకున్న ఆహారం రోజు శక్తినిస్తుంది. వాళ్ళు తీసుకోకపోతే మానేసి చూడు, శక్తిహీనత వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది, తట్టుకోలేవు, నీరసం వచ్చేస్తుంది. ఇలా దొరకపోతే నేనేమైపోతానో అనిపిస్తుంది. 4 రోజులు మానేసి చూడు, 4 రోజులు ప్రయత్నించబాక, తినబాక, నీరసించిపోతావు. అలాంటప్పుడు మరి వాళ్ళు రోజు తినేది రోజు శక్తినిస్తుందంటే అది రోజు కొత్తగా తింటున్నాగా. అదే సత్యము నిత్య నూతనము. ప్రతి అనుభవాన్ని రోజు కొత్తగా తీసుకో. స్త్రీ పురుష శారీరక సంబంధాలు, భార్యాభర్తలు ప్రతిరోజు కొత్తగా కలుస్తున్నప్పుడు కొత్త సుఖమే కదా అది. మళ్ళీ ఎదురింటైనా పక్కింటి ఆవిడ ఎందుకు, ఈ గొడవ ఎందుకు, నీకు ఆ తప్పులు ఎందుకు, ఆ బూతులు ఎందుకు? కాదు, యాంత్రికత అలవాటు చేసుకోబాక. అది రోజు కొత్తగా అనుభవిస్తున్నావు. సత్యము నిత్య నూతనము. ఇది మొత్తం నువ్వు జ్ఞానంతో గ్రహించి నీ మనసుతో భావించుకోవటంలో ఉంది తప్ప విడిగా ఎక్కడ లేదు. ఇదే తరింపండి. నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండటమే తరింపు. అవును, నాకు జీవిత భాగస్వామి ఉంది, శారీరక సుఖానికి లోటు లేదు, ఆథరైజ్డ్ జీవిత భాగస్వామి, జీవితకాలం మొత్తం అనుభవించవచ్చు, ఇంకా అయిపోయింది. ఇంకా నాకు ఈ విషయంలో ఎప్పటికీ సుఖం ఉంది. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఏమున్నాయి, జీవితకాలం నాకు తినడానికి ఉండడానికి లోటు లేదు. అత్యాశలకు పోయి దురాశలకు పోకుండా ఉంటే నాకున్నదంతా హాయిగా బతకొచ్చు. కాబట్టి జీవితకాలం నేను తిని హాయిగా బతుకుతాను, ధైర్యంగానే ఉండొచ్చు. మధ్యలో చిన్న సమస్యలు, అనారోగ్యాలు, ఆర్థిక బాధలు, అహంకార బాధలు అన్నీ వస్తే సర్దుకుంటూ వెళ్తాను. ఏముంది? సింపుల్ థింగ్. ఇన్ని ఫెసిలిటీస్ మధ్య మధ్యలో వస్తుంటాయి. అలా ఆలోచించి చూడు. సత్యము నిత్య నూతనము అనే సత్యాన్ని తీసుకొని నువ్వు ఆలోచిస్తే నీ జీవితంలో ప్రతి క్షణం అమోఘంగా అద్భుతంగా సాగుతున్నట్టు కనబడుతుంది. ఎప్పుడు రొటీన్గా పాచింతకాయ పచ్చడిలాగా అదే నాన్న మొహం, అదే కొడుకు మొహం, అదే పెళ్ళం మొహం, ఎప్పుడు వీళ్ళే పాచింతకాయ పచ్చడి, అయ్యే మాటలు, అదే గొడవ, అదే విధానం, అదే తిండి, అదే తిప్పలు, అయ్యే బట్టలు. మళ్ళీ కొత్త బట్టలు కొనుక్కుంటే తప్ప నాకు ఆనందం రాదు, మళ్ళీ కొత్త చెప్పులు అయితే తప్ప నాకు ఆనందం రాదు, మళ్ళీ కొత్త వాచ్ అయితే తప్ప నాకు ఆనందం రాదు. అంటే కొత్త మొగుడు కొత్త పెళ్ళం రోజు ఎక్కడి నుంచి వస్తారు? వస్తే అది భూత అవుద్ది. అలాంటి పనులు చేస్తే లోపలేస్తారు తీసుకెళ్ళి. వస్తువుల వరకు పర్వాలని ఏడుపు నువ్వు ఏడవమని వదిలేశారు. ఏ విషయాన్ని మనసుకు చెప్పావనుకో, అదే వస్తువుని అదే వాచిని రోజు అనుభవించడం కొత్తదనమే, రోజు పెట్టుకోవటం కొత్తదనమే, రోజు బట్టలు వేసుకోవటం కొత్తదనమే, అవే బట్టలు ఉతికేసుకోవటం కొత్తదనమే, రోజు ఆ వస్తువుని అనుభవించటం ఆనందించడం కొత్తదనమే. అది సత్యము నిత్య నూతనం. అది జ్ఞానం మీద వస్తుంది. ముందు అసలు మన మనసుని ఇలా స్థిరపరుచుకుంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు అసలు మన బాధ పెడుతున్నారా, కష్టపెడుతున్నారా, ఎందుకు బాధ వస్తుంది, ఎందుకు కష్టం వస్తుంది అనేది మనలో ఉంది, ఎదుటోళ్ళలో లేదు. వాళ్ళు బాధ పెట్టినా మనం బాధపడక్కర్లా. ఎందుకని? లోక రీతి ఇంతే, లోక తీరు ఇలాగే ఉంటుంది. అది నన్ను నేను ఎలా ఉంచుకుంటాను అనేది ప్రధానం. నన్ను నా ఎదుటోళ్ళు ఎలా ఉంచుతారో, వాళ్ళు నన్ను బాధ పెడతారో దుఃఖ పెడతారో అంటే అసలు నీ మీద నీకు నియంత్రణ లేకుండా పోయింది. నీ మీద నీకు కదా నియంత్రణ ఉండాలి. నీ మీద నీకే నియంత్రణ లేకపోతే ఎదుటోళ్ళు నిన్నేం నియంత్రిస్తారు? వాళ్ళు బాధ పెడతారో సుఖ పెడతారో వాళ్ళకేం తెలుసు? మా నాన్న బాధపడతాడేమో నేను ఎలా అంటే, మా అమ్మ బాధపడుతుందేమో నేను ఎలా అంటే పిల్లలకేం తెలుసు? పుట్టిన కాడి నుంచి అన్ని సమకూరుస్తుంది వాళ్ళే కదా. నాన్న బండి కొనిపెట్టు, సైకిల్ కొనిపెట్టు, లేకపోతే చొక్కా కొనిపెట్టు, ప్యాంట్ కొనిపెట్టు, బూట్లు కొనిపెట్టు, కావాల్సినవన్నీ నాన్నే అడుగుతారు, అమ్మ నాన్నలనే అడుగుతారు. ఎందుకని చిన్నప్పటి నుంచి మీరే ఇచ్చి అలవాటు చేశారు, పెంచింది మీరే కాబట్టి మాకు మీరే ఇస్తారని తెలుసు. కాబట్టి ఆ స్వతంత్రత ఒకవేళ మీరు ఇవ్వలేకపోతే కొంచెం స్పీడ్గా మాట్లాడతారు. అంతేత పిల్లలకు కావాలని ఉద్దేశపూర్వకంగా తల్లిదండ్రుల్ని బాధ పెట్టాలని 199 మంది పిల్లలకు ఉండదు. ఎవరికి? తల్లిదండ్రుల మీద ఆధారపడిన పిల్లలకి. ఎందుకంటే ఈ ప్రశ్న అడిగిన ఆయన తన పిల్లలు తన మీదే ఆధారపడి ఉన్నారు, తానే పెంచుతున్నాను, తానే పోషిస్తున్నాను, తానే సంపాదిస్తున్నాను, తన రక్తాన్ని చెమటగా మార్చి పోషిస్తున్నానని రాశారు. అందుకని చెబుతున్నా, మళ్ళీ చెబుతున్నా, రక్తాన్ని చెమటగా మార్చాల మనం, రక్తాన్ని స్పెరముగా మారిస్తే వాళ్ళు పుట్టారు.
రక్తాన్ని స్పెర్మ్గా మార్చి మనం సుఖపడదాం అనుకుని వాళ్ళని కన్నాం కాబట్టి చచ్చినట్టు మనమే పెంచాలి. మనం కన్నప్పుడు మనమేగా పెంచాలి కాబట్టి పెంచుతున్నాం. మన కన్నోళ్ళు మన పెంచారు, మనం కన్నోళ్ళు మనం పెంచుతాం. ఏముంది, వాళ్ళు పెరిగి వాళ్ళు సెటిల్ అయ్యే వరకు తప్పదు. ఇక్కడ ఎవరి తప్పులు ఎవరి ఒప్పులు కాదు, నీ మనసును నువ్వు నియంత్రణలో పెట్టుకోగలిగావా, అది విషయం. అక్కడ పిల్లల పట్ల వ్యతిరేకత కాదు, పిల్లలకి మన మీద మనం ఇచ్చిన స్వాతంత్రతను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన మీద అలిగారు, మన మీద ఏదో అరిశారు, మన మీద అలిగి కోపం వచ్చింది, మా నాన్న ఇంతే, మా అమ్మ ఇంతే, ఎప్పుడు ఇంతే అని రోజు అంటూ ఉంటారు పిల్లలు. ఎందుకని, రోజు సమకూర్చాల్సింది మనమే కాబట్టి మనం ఇచ్చిన స్వేచ్ఛా స్వాతంత్రాలను మన ముందే వ్యక్తీకరిస్తున్నారు. స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇవ్వని తల్లిదండ్రులు నాకు బోల్డ్ మంది తెలుసు. అటువంటి తాలూకా తల్లిదండ్రులు పిల్లలు బోల్డ్ మంది ఇల్లు వదిలి పారిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంతమంది వీళ్ళ నుంచి ఎప్పుడు వెళ్ళిపోతామని వృత్తి వ్యాపార ఉద్యోగాలు వచ్చి సొంత ధన సంపాదన రాగానే ఆ తల్లిదండ్రులకు దండం పెట్టి వెళ్ళిపోయారు. ఇక మిమ్మల్ని కలం బాబోయ్ మీరు మాకు వద్దని. అలా ఉండదలిచారు మీరు. అలాంటి తల్లిదండ్రులు అయితే అసలు మీ పిల్లలు మీతో ఉండనే ఉండరు, జస్ట్ ఆధారత కోసం ఉన్నారు. వాళ్ళకు దారి దొరక్కున్నారు. ఇంకా వాళ్ళు చదువులు పూర్తి అవ్వక, వృత్తి వ్యాపార ఉద్యోగాలు దొరక్క, వాళ్ళకి ఏదో ఒక దారి దొరక్క, ధన సంపాదన సొంత ధన సంపాదన రాక ఉన్నారు. అది వస్తే వెళ్ళిపోతారు. అది రాకముందే మీరు ఇంకా వాళ్ళని ఒక కళ్ళ నా మీద ఆధారపడ్డావు, మేమే చూడాలి అంటే బోల్డ్ మంది సూసైడ్లు చేసుకున్నారు, బోల్డ్ మంది ఇల్లు వదిలిపెట్టి పారిపోయారు. ఇక్కడ తల్లిదండ్రులుగా మనం పెద్దవాళ్ళం, మనం జన్మనిచ్చాం కనుక పిల్లల్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులుగా ఉంది. ఎందుకంటే వయసు రీత్యా నువ్వు వాళ్ళకంటే 25-30 సంవత్సరాల పైన ఉన్నావు. నీకు జ్ఞానపరమైన అనుభవం ఉంది, జీవితపరమైన అనుభవం ఉంది, ప్రాపంచికపరమైన అనుభవం ఉంది, మొత్తం అనుభవ జ్ఞానం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఆ పిల్లల్ని ప్రపంచంలోకి దింపింది నువ్వే. ఎవరు దింపన్నారు నిన్ను? నువ్వేగా దింపావు. పిల్లలు అడిగారు నిన్ను, నాన్న మమ్మల్ని కిందకి దింపు, అమ్మ మమ్మల్ని కిందకి దింపండి అని. నీ ముచ్చట కోసం, ఒకవేళ పిల్లలు కావాలని కొంతమంది ముచ్చట కోసం అంటారు, కొంతమంది సుఖపడుతుంటే పిల్లలు పుడతారు. ఇప్పుడు పిల్లల్ని దింపింది మనమే. అంటే నేను పిల్లల్ని సమర్థించట్లా, విషయాలను అర్థం చేసుకుని చెబుతున్నాను. నాకు పిల్లలు ఉన్నారు, నాకు నా పిల్లలు మాట్లాడుతున్నప్పుడు బాధేస్తుంది, కానీ నేను అర్థం చేసుకుంటా. ఎందుకంటే నేనే కదా వాళ్ళకి చేయాలి. వాళ్ళు ఇంకా సెటిల్ అవ్వలేదు లైఫ్లో, చదువుకుంటున్నారు, స్వతంత్రత మీద మాట్లాడతారు. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఎక్కువ అనుభవిస్తున్నప్పుడు ఏదో ఎక్కువ పెద్ద కాస్ట్లీ చొక్కా కొనుక్కున్నారు, మంచి బూట్లు కొనుక్కున్నారు, ఎవరో మంచి బండి కొనుక్కున్నారు, ఎవరు ఇంటికి వచ్చి అడుగుతారు ప్రయత్నంగా, మా ఫ్రెండ్ ఎలా కొనుక్కున్నాడు, అది మా ఫ్రెండ్ ఎలా కొనుక్కుందా నేను కూడా కొనుక్కోనా అని. నీకు తాహత ఉంటే కొనిపెడతావు, తాహత లేకపోతే కొనిపెట్టలేనని చెబుతావు. కొనిపెట్టలేనన్నప్పుడు వాళ్ళ బాధను వ్యక్తీకరించడం అనేక రకాలుగా చేస్తారు. అది కామన్ థింగ్ అని నువ్వు అనుకున్నప్పుడు వాళ్ళ వ్యక్తీకరణను వదిలే, అడిగింది మనం ఇవ్వలేకపోయాం కాబట్టి వాళ్ళకు బాధ కలుగుద్ది. ఆ బాధను వాళ్ళు ఏదో రకంగా తీర్చుకుంటారు, సర్లే కొన్నాళ్ళకి వాళ్ళే వదిలేస్తారు. తద్భిన్నంగా ఆ ప్రేమను చూపించు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు, వాళ్ళు అర్థం చేసుకుంటారు, లేకపోతే వదిలే. అంతే సింపుల్ థింగ్. అంతకంటే ఏం చేయగలం? అలాంటి తప్పులు చేసి వాళ్ళ కోసం అప్పులు చేసి తప్పులు చేసి ప్రపంచాన్ని ముంచేసి తెచ్చేవనుకో, నువ్వు పోతావు, నీ పిల్లలు పోతారు, మొత్తం కుటుంబం పోతుంది. ఏదో ప్రస్తుతం 2 రోజులు బాధపడతారు, 4 రోజులు బాధపడతారు. ఎన్నాళ్ళు బాధపడతారు? ఊరికనే అంటారు, మా నాన్న ఏం అడిగినా చేయడు, మా అమ్మ ఏం అడిగినా చేయదా అంటారు. ఎందుకని? కావలసినవి అనంతంగా ఉంటాయి, మనకు లేవా? దేవుణ్ణి అడగట్లా మనం. తల్లిదండ్రుల ప్లేస్లో ఆ పిల్లలు మన పిల్లల్ని తీసేసి మనకు కావలసినవన్నీ మనం ఎన్ని కోరుకుంటున్నాం, మన మనసులో ఎన్ని కోరికలు ఉన్నాయి, ఎన్ని ఆలోచనలు ఉన్నాయి, మనం ఆ భగవంతుడిని ఎన్ని కోరుకుంటున్నాం, మీ భగవంతుడిని మీరు ఎంతమంది ఏ మతాల్లో ఎన్ని కోరుకుంటున్నారు, మీకు ఎన్ని ఆశలు ఉన్నాయి ఒకసారి ఊహించుకోండి. మనందరం దేవుడికి పిల్లలమే ఎన్ని అడుగుతున్నాం. అసలు చావే వద్దంటాం, అసలు రోగమే వద్దంటాం, అసలు బాధే వద్దంటాం, అసలు కష్టమే వద్దంటాం, అసలు కన్నీళ్ళే వద్దంటాం, నిత్యం సుఖమే కావాలంటాం, నిత్యం రక్షణ కావాలంటాం. భగవంతుడిని మనం అన్ని అడుగుతుంటే మన పిల్లలు మన అడగరా? నేను పిల్లల్ని సమర్థించట్లా, మళ్ళీ చెబుతున్నా, అసలు ఎవరిని సమర్థించట్లా. ఇది వ్యక్తిగతమైన విషయం. నీ మనస్సుని నువ్వు ఎలా ఉంచుకుంటావు, వాళ్ళు అలాగే ఉంటారు, అలాగే మాట్లాడతారు. ఈ లోకరీతి ఇంతే, లోక తీరింతే, ఎవరికి అర్థమైనట్టు వాళ్ళు ఉంటారు. నా స్థితిది, నా గతిది, నేను ఇంతే చేయగలను అని నాకు తెలిసినప్పుడు నేను చేయగలిగింది ధర్మంగా చేస్తాను, చేయలేనని చెబుతాను. ఒకవేళ నేను చెప్పగలిగితే ఎవరైనా, నా కుటుంబ సభ్యులైనా, నా బంధుమిత్రులైనా,
నా స్నేహితులైనా నా తల్లిదండ్రులైనా అనునయంతోనో బొజ్జగింపుతోనో ప్రేమతోనో నా నిస్సహాయతను వ్యక్తపరిచి చెబుతాను. అర్థం చేసుకోలేదు, అది వాళ్ళ ప్రాబ్లం కదా, నా ప్రాబ్లం ఎందుకు? అప్పుడు నేను ఎందుకు బాధపడటం? నాది అయిపోయింది. లేదు చేయగలిగితే చేసేస్తాను, చేయగలిగినప్పుడు అసలు ఎవరికి దుఃఖం లేదు. సింపుల్ కదా. అప్పుడు చేయలేనప్పుడు మానసిక దుఃఖం నేను పడను, నన్ను నేను అలా నియంత్రించుకుంటాను. అదే జ్ఞానం. అందుకని అందరూ అన్నీ చేయలేరు, అందరూ ఎవరికి అన్నీ చేయలేరు, ఎవరి వల్ల కాదు. ఈ సత్యాన్ని అర్థం చేసుకోండి అంటున్నా. ఇప్పుడు మా అబ్బాయి అలా అనేసాడు, మా అమ్మాయి ఎలా అనేసింది, మా నాన్న ఎలా అనేసాడు, మా తమ్ముడు అలా అనేసాడు, మా అన్నయ్య ఎలా అనేసాడు, మా ఆవిడ ఎలా అనేసింది, మా ఆయన అలా అనేసాడు అనేటువంటి ఊరిని మానవ సమాజంలో చనువులు ఉన్నప్పుడు, ఆ స్వతహాగా నిత్య జీవితంలో కలిసిమెలిసి ఉన్నప్పుడు చనువు మీద అంటారు. అది కావాలని ఉద్దేశపూర్వకంగా అందగాదు, వాళ్ళకి ఏదో కలిగినటువంటి దుఃఖభావంలోంచి చనువు మీద ఒక మాట ఇసురుతారు. అది చనువు అని నీకు తెలిసిన రోజు నీకు ఇబ్బంది ఉండదు. నువ్వు ఒక అధికారిగా ఉండదలిస్తే నన్ను ఎంత మాట అంటారా అని నీకు తన్నుకొస్తుంటే నీతో పాటు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు శరీర సంబంధాన్ని కలిగి ఉండి శరీరాన్ని పంచుకొని శారీరక సుఖాన్ని పంచుకున్న ఒక భార్య ఒక భర్త ఒక మాట అంటే నీకు అంత పొడుచుకొచ్చేస్తుంటే మరి 25 సంవత్సరాల సంసార జీవితం సుఖ జీవితం ఏంటి? అర్థం ఉంది దానికి? ఏమన్నా అనేక సంవత్సరాలు కదా కుటుంబం, తల్లి పిల్లలు అందరూ కలిసి ఉండేది. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు 25-30 ఏళ్ళు కలిసి ఉంటారు అందరూ. తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళకి వస్తాయి. ఏదో మాట అనుకొని చిన్న విషయానికి ఇదైతే అసలు ఇన్ని సంవత్సరాల అనుబంధానికి అర్థమే ఉందా? స్నేహితులైనంతే, ఎవరైనా అంతే. ఇవన్నీ పైన వస్తే అన్ని పైన వదిలేయటం నేర్చుకోండి. నేను అంటం తప్పంటలా. కోపం వస్తే నేనంట, కోపం వస్తే మీరంటారు, కోపం వస్తే వాళ్ళు అంటారు, కోపం వస్తే వీళ్ళు అంటారు, ఏదో సంఘటనలో. కానీ వెంటనే దాన్ని ఉత్తముడు తన కోపాన్ని నిమిషంలో వదిలేస్తాడు, మర్చిపోతాడు. మధ్యముడు ఆ కోపాన్ని పదే పదే మననం చేసుకుంటాడు. కోపమో బాధో ఏదైనా నెగిటివిటీ మొత్తం ఏదైనా పదే మననం చేసుకుంటా దీర్ఘకాలం పట్టుగాలాడతాడు. అధముడు అసలు దాన్ని మర్చిపోడు, దానికి ప్రతీకార చర్యలు చేయాలనుకుంటాడు. మీరు ఉత్తములుగా ఉండండి, ఎవరికైనా భావస్పందన ఉంటుంది. ఇప్పుడు నన్నైనా మా ఆవిడ ఏదన్నా అందనుకోండి, వెంటనే రియాక్ట్ ఇంకో మాట వచ్చేస్తుంది నా నోట్లోంచి. అలాగే మా అబ్బాయి ఏమన్నా అన్నాడు అనుకోండి, వెంటనే రియాక్ట్ ఇంకో మాట వచ్చేస్తుంది నోట్లోంచి. అలాగే మా అమ్మాయి ఏమన్నా అందనుకోండి, వెంటనే రియాక్ట్ ఇంకో మాట వచ్చేస్తుంది నోట్లోంచి. కానీ అప్పటికే ఆ నిమిషానికి అది మళ్ళీ వెంటనే మామూలు అయిపోద్ది. అరే ఏంటంటే మన మీద ఆధారపడి ఉన్నవాళ్ళు, వాళ్ళకంటే నేను పెద్దోడిని, మా ఆవిడ కూడా నాకంటే చిన్నదే, అయ్యో నాతో జీవితం గడుపుతున్న వాళ్ళు, నా మీద ఆధారపడి ఉన్నోళ్ళు, ఏదో మా నాన్న చేస్తాడు మా ఆయన చేస్తాడని ఏదో అడుగుతారు. ఇలా సహజం అది. దానికి మనం ఎందుకు వాళ్ళు ఏదో అన్నారని మనం ఇదైపోతాం? చిన్నపిల్లలు కదా, వాళ్ళకంటే పెద్దవాళ్ళం కదా, మనకు అనుభవ జ్ఞానం ఎక్కువ ఉంది, జీవిత జ్ఞానం ఎక్కువ ఉంది, పైగా వాళ్ళకి సమకూర్చాల్సింది మనమే అని వెంటనే మామూలు అయిపోయి మామూలుగా ఉంటాం. ఉత్తమ కోపం అంటే కోపం లేదనరు, ఉత్తమ కోపం. గుణాలన్నీ నేచర్లో ఎన్ని గుణాలు ఉన్నాయో అన్ని గుణాలు ప్రతి మనిషిలోనూ భావస్పందనలకు వస్తాయి. కానీ ఉత్తముడికి అవన్నీ సెకండ్ల పాటు నిమిషాల పాటు ఉండి వెళ్ళిపోతాయి అంతే. అధముడు వాటిని పట్టుకొని కొంత కాలం గడుపుతాడు, మధ్యముడు కొంతకాలం గడుపుతాడు, అధముడు దానికి ప్రతీకార చర్యలు చేస్తాడు. అది పిల్లలైనా భార్య అయినా భర్త అయినా తండ్రి అయినా కొడుకైనా అధముడు ప్రతీకారానికి వెళ్తాడు. ప్రతీకార చర్యలు చేసేవాడు ఏ స్థానంలో ఉన్న అధముడే. నా మాట వినలేదు కాబట్టి నీ అంతు చూస్తాను, నిన్ను ఎలా నష్టపరుస్తానో చూడు అని ప్రయత్నిస్తూ ఉంటాడు. భర్త కావచ్చు, భార్య కావచ్చు, తండ్రి కావచ్చు, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు. ప్రతీకార చర్య ఉన్నవాడు దేవుడైనా అధముడే. అంటే దేవుడైనా అనే పదం ఎందుకు వాడానంటే దేవుడని కాదు, దేవుడుగా కీర్తింపబడుతూ కొంతమంది ప్రతీకార చర్యలు చేస్తూ ఉంటారు. అలా గురువుల్లో ఉన్న వాళ్ళని చూశాను, మహాత్ముల్లో ఉన్న వాళ్ళని చూశాను. ప్రతీకార చర్యలు ఉంటాయి వాళ్ళలో, అవి ఉండకూడదు. సామాన్య మానవుళ్ళైనా నీలో ప్రతీకార చర్య ఉండకూడదు. ఉంటే నువ్వు అధముడివి. కానీ సహజ స్పందనలు అందరికీ ఉంటాయి. వ్యతిరేక స్పందనలు ఉంటాయి, అనుకూల స్పందనలు ఉంటాయి. ఒక మనిషికి ఎన్ని రకాల చెడ్డ గుణాలు వస్తాయో, ఒక మనిషిలో ఎన్ని రకాల మంచి భావాలు చెడ్డ భావాలు ఉత్పత్తి అవుతాయో ప్రతి మనిషిలో ఉత్పత్తి అవుతాయి. కానీ ఉన్నతుడిలో చెడ్డ గుణాల ఉత్పత్తి జరిగినప్పుడు అవి సెకండ్ల పాటు నిమిషాల పాటు వచ్చి మాయమైపోతాయి.
మధ్యముల్లో అవి ఎక్కువ కాలం దీర్ఘకాలంగా ఉండి వాటిని పట్టుకు ఏలాడతాడు. అధముడు వాటిని ఆచరించే ప్రయత్నం చేసి ఎదుటివాడికి హాని చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇలా అధములైన తండ్రులను కూడా చూశాను నేను. ఇలా అధములైన కొడుకులను కూతురులను కూడా చూశాను. ఒక్క మాట అన్నందుకు జీవిత కాలాల పాటు తమను పెంచిన తల్లిదండ్రులనే నష్టపరిచేశారు. వాళ్ళకి ఎన్నో నష్టాలు చేకూర్చారు. భర్తలను చంపిన భార్యలు ఉన్నారు, భార్యలను చంపిన భర్తలు ఉన్నారు, తల్లిదండ్రులను చంపిన పిల్లలు ఉన్నారు, పిల్లల మీద ప్రతీకారాలు తీర్చుకున్న తల్లిదండ్రులు ఉన్నారు. అన్ని సంబంధ బాంధవ్యాలలోనూ అధమత్వం ఉంది. కానీ ఆధ్యాత్మికత నిన్ను అధమత్వానికి వెళ్లకుండా రక్షిస్తుంది. ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ఉపయోగం ఏంటి అంటే నిన్ను ఉత్తముడిగా తయారు చేయడం అంతే. అది నీలోనే ఉంది. మననాత్ త్రాయితే ఇది మంత్ర. ఆ మంత్రం అంటే ఏంటి? రహస్యమైంది. మంత్రం అంటేనే రహస్యం, బాహాటం కాదు, అది రహస్యం. ఒక గురువు ఒక శిష్యుడు చెవిలో ఊతాడంతే. ఏం ఊదాడో తెలియదు ఎవరికి, ఏ మంత్రం ఊదాడో తెలియదు. రహస్యము. రహస్యం అంటే ఏంటి? నీ అంతర్గత రహస్యం. అది నీలోనే ఉంది. నీ భావ మార్పు అంతే. నువ్వు భావ మార్పు చేసుకోవాలి. నువ్వు భావ మార్పు చేసుకునే రహస్యం అది నీలోనే ఉంది కాబట్టి అది ఎవరికి తెలియదు కాబట్టి అది మంత్రం. అది నీలోనే ఉన్న రహస్యం. ఎందుకు రహస్యం అయిందంటే మూలకు తెలియదు. నీ అంతరంగం నీకే తెలుస్తుంది, ఎవరికి తెలుస్తుంది. ప్లస్ దాన్ని మార్చుకోవాల్సింది కూడా నువ్వే. నువ్వు మార్చుకున్నావో మార్చుకోలేదో, మార్చుకుంటావో మార్చుకోవో, ఉత్తముడువో మధ్యముడువో అధముడువో, అసలు నువ్వు ఆధ్యాత్మిక సాధనంగా అది జ్ఞానాన్ని ప్రయత్నిస్తున్నావో లేదో, ఇదంతా నీ అంతరంగం ఎవరికి తెలియదు కనుక అది రహస్యం. ఎవరికి రహస్యం? పక్కోళ్ళకి రహస్యం, నీకు కాదు. నీకది బట్టబయలు వెలుగు, పగల వెలుగులాగా నీకు స్పష్టంగా కనబడతా ఉంటుంది. నీ గురించి నీకు అన్నీ తెలుస్తాయి. రహస్యం ఎవరికంటే ఇతరులకి. అందుకని నీ తరింపు నీ దగ్గర ఉంది. ఎక్కడుంది? నీ ఆలోచన సరళిలో ఉంది. నీ హృదయంలో ఉన్నటువంటి నీకు సంబంధించిన భావనే మంత్రం. అది మంత్రం ఎప్పుడవుతుంది అంటే దాన్ని మంచి వైపు నడిపినప్పుడు. ఆధ్యాత్మికత మొత్తం మంత్రమే. ఆధ్యాత్మిక బోధలన్నీ మంత్రాలే. ఆధ్యాత్మిక జ్ఞానం అంతా మంత్రమే. మంత్రం కానీ అక్షరమే ఉండదు ఇందులో. ఆధ్యాత్మికతలో మంచిగా చెప్పుకోబడే ప్రతి అక్షరము బీజాక్షరమే. ఎందుకని నువ్వు మంచిని గురించి మాట్లాడుకుంటున్నావు, మంచిని గురించి తలుచుకుంటున్నావు, మంచిని గురించి వింటున్నావు, మంచిని గురించి చెబుతున్నావు, మంచినే మననం చేసుకుంటున్నావు. అలా మంచిని తీసుకో, అందులో మంచిని గ్రహించు, ఆ మంచితో జీవించు. ఇక ఇప్పుడు ఈ సోదరుడు అడిగింది కొంతమంది ఎలా ఎందుకుంటారు, పిల్లలు బాధపడుతున్నారు, బాధ ఇచ్చేస్తున్నారంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ 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 చెబుతున్నా, పిల్లలకు వచ్చే గుణాలన్నీ తల్లిదండ్రులవే. తల్లిదండ్రులవే సంపూర్ణంగా. ఎందుకని అంటే తల్లిదండ్రులు పిల్లలకు విత్తనాలు. ఎక్కడి నుంచి వచ్చారు పిల్లలు? తల్లిదండ్రుల నుంచి వచ్చారు. ఓ చెట్టు విత్తనం ఎలాగో ఇది సేమ్ అంతే. అనేక శీర్షికల్లో చెప్పాను. వాళ్ళకుండే బేసిక్ గుణాలు, బేసిక్ బుద్ధులు, బేసిక్ మొత్తం అన్ని లక్షణాలు మీవే ఉంటాయి. తర్వాత వాళ్ళు ఏదైనా సమాజంలో ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళకి ఆకర్షితులు అవుతారు. అయితే ఈ ఆకర్షితులు అయ్యేటువంటి బేసిక్ లక్షణం కూడా మీదే ఉంటుంది. అందులో జీన్స్లో ఉండే లక్షణాలే. మీరు నాతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా ఇది నగ్న సత్యం. అయితే ఒక్కొక్కళ్ళకి కాల మార్పు ఉంది. తల్లిదండ్రులకి పిల్లలకి వచ్చే వాళ్ళకి 25-30 ఏళ్ళ గ్యాప్ ఉంటుంది. వయసులో మీరున్న 25-30 ఏళ్ళు వాళ్ళకంటే మీరు పెద్దోళ్ళు అయి ఉంటారు, వాళ్ళు చిన్నోళ్ళు అయి ఉంటారు. కాబట్టి ఇదేదో పెద్ద వ్యత్యాసంగా వాళ్ళు తేడాగా మనం తేడాగా కనిపించవచ్చు. కానీ ఆ వయసులో అవి మనకు అనిపించిన భావాలే, మనలో కనిపించిన భావాలే ఇప్పుడు వాళ్ళలో కనిపిస్తున్నాయి. కానీ మనం వయసు మార్పులో చూస్తున్నాం. పిల్లల యొక్క సంపూర్ణ బుద్ధులు తల్లిదండ్రులే వస్తాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అంతే గుర్తుపెట్టుకోండి. స్టోరీ అది. దీనికి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక కుమారుడు, ఏకైక కుమారుడు, చాలా గారాభంగా పెంచారు తల్లిదండ్రులు. అతను కూడా చాలా చక్కగా పెరిగాడు, తల్లిదండ్రులు చెప్పినట్టు ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం వచ్చింది, అద్భుతంగా చక్కగా సెటిల్ అయ్యాడు. మంచి అందమైనటువంటి అమ్మాయిని తీసుకొచ్చారు. ఆవిడ కూడా బోల్డు డబ్బు తీసుకొచ్చింది, ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంది. చక్కగా పెళ్లి చేశారు, అంతా అద్భుతంగా బతుకుతున్నారు. వీళ్ళకి పిల్లలు పుట్టారు. ఇప్పుడు
పిల్లలు పుట్టినాక వీళ్ళని పెంచడం, ఈ పిల్లల్ని పెంచడం, ఇది ఇప్పుడు ఏమైంది, వీళ్ళకి డబ్బు పెరిగింది ముందు బాగా. తల్లిదండ్రులు ఉన్న స్థితి కంటే ఇప్పుడు ఈ కొడుకు స్థితి బాగా డెవలప్ అయ్యారు, బాగా చదువుకున్నాడు, పెద్ద ఉద్యోగాలు వచ్చింది, కోడలు కూడా బాగా గొప్పింటికి కోడలు వచ్చింది, వీళ్ళకు డబ్బు బాగా పెరిగిపోయింది. ఆ డబ్బు పెరిగిపోవడం వల్ల సౌకర్యాలు, లగ్జరీస్, ఇళ్ళు, వస్తువులు, పని మనుషులు అన్నీ పెరిగిపోయినాయి. మంచి నీట్గా, క్లీన్గా, శుభ్రంగా జీవించడం అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు పాత జీవితపు మనుషులు, వాళ్ళకి వీళ్ళని చూస్తే కొంచెం అసహ్యంగాను, వాళ్ళు సరిగ్గా ఉండట్లేదు, శుభ్రతగా ఉండట్లేదు, శుచిగా ఉండట్లేదు అని కోడలకి వీళ్ళకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఆ విషయం చాలాసార్లు చెప్పింది కొడుకుతో, మీ అమ్మా నాన్న అంత నీట్గా ఉండట్లేదు, వాళ్ళని విడిగా పెట్టి ఏంటి ఆ ముసలి ఇదేంటి ఇదేంటి, ఆ బట్టలు ఏంటి, వాళ్ళ వ్యవహారం ఏంటి, వాళ్ళ మాటలు ఏంటి. వీళ్ళ వెనక జనరేషన్ పాపం వాళ్ళు, వీళ్ళకంటే తక్కువ డబ్బుల్లో పెరిగిన వాళ్ళు, వీళ్ళకేమో డబ్బు 2 సంపాదనలు అయిపోయినాయి, విపరీతంగా పెరిగిపోయినాయి, మంచి హైజీనిక్గా మంచి నెంబర్ 1 ఇళ్ళు తయారు చేసుకొని, కార్లు కొనుక్కొని అన్ని బ్రహ్మాండంగా బతుకుతున్నారు. వాళ్ళు వీళ్ళకి తక్కువగా కనపడుతున్నారు. కోడలు చెప్పింది బోల్సార్లు, ఇలా అయితే మన పిల్లలకి మన ఈ రిచ్నెస్, ఈ నీట్నెస్ అలవాటు రోజు అన్ని ఆ లేబర్ బుద్ధులు వచ్చేస్తాయి, ఇప్పుడు పిల్లల్ని కూడా వాళ్ళ దగ్గరికి పంపబాక అది ఇది. వీళ్ళ పిల్లల్ని ఇప్పుడు నిదానంగా వాళ్ళ దగ్గరికి పంపడం ఆపేశారు. ఇప్పుడు వాళ్ళని విడిగా పెట్టారు, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి ఒక విడిగది, ఆ గదిలో అన్ని ఏర్పాటు చేశారు. ఆ గది దాటి అవతలకు రాకూడదు, పని మనుషులు, రూల్స్, రెగ్యులేషన్స్, కాలగమనంలో స్లోగా అన్నీ వచ్చేసినాయి. అది ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఇంకా వాళ్ళు తినే కంచాలు, ప్లేట్లు అన్ని కూడా విడివిడిగా పెట్టారు. ఒకప్పుడు డైనింగ్ టేబుల్ మీద అందరూ కలిసి తినేవాళ్ళు కుటుంబ సమేతంగా, ఇప్పుడు అది మారిపోయింది. ఆ ముసలోళ్ళు ఇద్దరు పాపం కొంచెం ఎక్కువ వయసు పెరగటం, చిన్నగా దగ్గటం, తుమ్మటం, ముసలోళ్ళు అన్నాక కొంచెం అనారోగ్యాలు అవన్నీ ఉంటాయి, అవన్నీ వీళ్ళకి కొంచెం వీళ్ళు హైజీనిక్గా యవ్వనంలో ఉన్నారు, ఇప్పుడు అనారోగ్యాలు అంటుతాయని, అంటువ్యాధులు అంటుకుంటాయని, రకరకాలు, పిల్లల్ని అటు వెళ్ళొద్దని అలా చూస్తున్నారు పాపం, చూడకుండా ఏం లేదు. కానీ డబ్బు పెరగటం వల్ల, సౌకర్యాలు పెరగటం వల్ల, అదేదో హైజీనిక్ అనేటువంటి ఒక భావన రావడం వల్ల, వాళ్ళు వృద్ధులు అవడం వల్ల, వాళ్ళకి అనారోగ్యాలు రావడం వల్ల, వాళ్ళకి ఉన్నటువంటి గ్యాప్ కారణం చేత, ఒకటి డబ్బు పరమైన గ్యాప్, 2 వయసు పరమైన గ్యాప్, అనేక రకాలుగా వ్యత్యాసాన్ని సృష్టించింది. ఇప్పుడు భోజనాలు వాళ్ళ రూమ్కి వెళ్తే వాళ్ళ రూమ్ దాటి రారు, కానీ అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి, అన్నీ అమరుస్తారు, డాక్టర్లను చూపిస్తారు, మందులు ఇస్తారు, అన్నీ ఉంటాయి, పని మనుషులు వెళ్ళి వాళ్ళకి చేస్తారు. ఇప్పుడు పిల్లల్ని వాళ్ళ దగ్గరికి పంపరు, పాపం వాళ్ళు ఎంతో దుఃఖానికి లోనవుతున్నారు, పిల్లల్ని కూడా పంపట్లేదని. అయితే పిల్లలకి ఈ విషయం తెలీదు, అందులో ఏదో పాపం చిన్నపిల్ల, ఆడపిల్ల తెలీదా, తల్లిదండ్రులు చెప్పినట్టు వింటా ఉంటుంది, వెళ్ళొద్దంటే వెళ్దాం. మగపిల్లడు కొంచెం పెద్దోడయ్యాడు, తాత అటు నాయనమ్మలతో బాగా అలవాటు ఉంది, వీళ్ళు లేనప్పుడు వెళ్తూ ఉంటాడు, అక్కడ కూర్చుంటుంటాడు, కబుర్లు చెబుతూ ఉంటాడు, మళ్ళీ వీళ్ళు వచ్చే టైంకి వచ్చేస్తుంటాడు. వాళ్ళు కూడా భయంతో వెళ్ళిపోయి పంపేస్తుంటారు, గొడవలు ఎందుకని. ఇలా కొంతకాలం సాగుతుంది. ఒక సందర్భంలో ఎప్పుడో ఆ తాతకే నాయనమ్మకే పెట్టేటువంటి, అన్నం పెట్టేటువంటి కంచాలు వేరు, గ్లాసులు వేరు, వాళ్ళ సామాన్లు వేరు, అన్ని వేరువేరుగా పెడతారు పని మనుషులు. అంటే కోడలు పెట్టిస్తుంది, కొడుకు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశాడు నీట్నెస్ కోసం. ఒక సందర్భంలో ఆ నాయనమ్మకి తాతయ్యకి భోజనం పెట్టేటువంటి కంచాలు కనపడలేదు, పని మనుషులు ఎత్తుక్కుంటున్నారు. ఈ లోపల ఈవిడ ఇంటి యజమానురాలు, ఏంటి భోజనం తీసుకెళ్ళండి వాళ్ళకి ఇవ్వండి అని చెబుతుంది, అమ్మ కంచాలు కనపడలేదని ఎత్తుకుతున్నారు. వాట్ నాన్ సెన్స్, ఏమవుతుందండి, అది ఇది మాట్లాడుకుంటుంది, ఎక్కడ పడేస్తారని పని మనుషులను తిట్టింది, చూడండి ఎతకండి అంది, ఎక్కడ చూసినా కనపడలే. ముందు వాళ్ళకి అన్నం పెట్టాలి, ఇంట్లో ఉన్న కంచాలు ఇవ్వడం ఇష్టం లేదు, ఇప్పుడు కొత్త కంచాలు తేవాలి బజార్ వెళ్ళి. సరే తిట్టి కొత్త కంచాలు తీసుకురండి, వాటిలో పెట్టండి, ఇంట్లో ఉన్నాయి వాడబాకండి, మా ఇవ్వబాకండి, లేదా మా కంచాల్లో పెట్టేసేయండి, కొత్త కంచాలు మేము తెచ్చుకుంటాం. ఇవన్నీ ఏంటంటే ఆ కొడుకు అక్కడే ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి బాగా ఘర్షణ అయ్యి పని మనుషులను తిడుతుంటే వచ్చాడు. అక్కడ టేబుల్ మీద తల్లి, తండ్రి, ఈ కొడుకు, కూతురు వీళ్ళందరూ ఉన్నారు, పని మనుషులను తిడుతున్నారు, వీళ్ళు భోజనాలకు కూర్చున్నారు, వాళ్ళకి భోజనాలు ఆ గదిలోకి పంపుతారు. పని మనుషుల్ని బాగా తిట్టేసి వాళ్ళు కంగారు పడి ఈ స్థితిలో కొడుకు చెప్పాడు, అమ్మ వాళ్ళని తిట్టొద్దు, ఆ కంచాలు 2 నేనే దాశాను అన్నాడు. తాతయ్యదే నాయనమ్మదే కంచం తీసుకొచ్చి కంచాలు 2 నేనే దాశాను, నా రూమ్లో ఉన్నాయి,
అక్కడ దాశాను అన్నాడు. ఎందుకు దాశారో, నువ్వు దాయటం ఏంటి, అసలు ఎందుకు ముట్టుకున్నావు ఆ కంచాలు డర్టీ కంచాలు, మీకు వేరే కంచాలు ఉన్నాయి కదా, మన కంచాలు మనకున్నాయి కదా, ఎందుకు నీ రూమ్లో పెట్టి దాశాను అంటే ఏమీ లేదు, రేపు నాన్న నువ్వు పెద్దోళ్ళు అవుతారు, నేను పెద్దోళ్ళని అవుతాను, మళ్ళీ నాకు ఉద్యోగం వస్తుంది, నేను పెళ్లి చేసుకుంటాను, నేను పిల్లల్ని కంటాను, నాకు కూడా మీలాగా ఒక ఫ్యామిలీ వస్తుంది కదా, అప్పుడు మీరు కూడా నాయనమ్మ తాతయ్యలాగా అవుతారు కదా, అప్పుడు మీకు కూడా మరి నేను వేరే కంచాల్లో అన్నం పెట్టాలి కదా, అందుకని ఆ కంచాలే దాశాను అన్నాడు. ఒక్కసారి షాక్ తిన్నారు వీళ్ళు. అంటే రేపు మనకైతే కూడా ఇంతేనా అని. అంతే, మన ఆలోచన విధానమే మన ఫ్యూచర్. తద్భావం తద్భవతి. ఇవాళ నువ్వు చేసిన కర్మలే నీకు తిరిగి వస్తే నీ పిల్లలు అయ్యే చూసి నేర్చుకుంటారు. అలాగే నువ్వు ఏం భావించుకుంటావో అదే నీ భావన. నా పిల్లలు నన్ను బాధ పెడుతున్నారండి, అసలు పిల్లలు బాధ పెట్టడం ఏంటి, వాళ్ళు నన్ను అడగక ఎవరిని అడుగుతారని అనుకోండి, బాధే ఉండదు. వాళ్ళు నన్ను అడగక ఎవరిని అడుగుతారు. అలాగే కొంతమంది పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి పెళ్లిళ్ళు చేసుకొని వృత్తి వ్యాపార ఉద్యోగాల రీత్యా దూరంగా ఉండండి, మమ్మల్ని వదిలేశారు, వెళ్ళిపోయారు, పోయారు. ఆ కొడుకు చెంగుబొట్టుకు, కోడలు చెంగుబొట్టుకు తిరిగేస్తున్నాడు కొడుకు, లేదా అల్లుడిని పట్టుకు పోయింది ఆ కూతురు, మా బతుకులేంటి, మమ్మల్ని ఇంతే చేశారంటే, అసలు పెళ్లి చేసింది మనం వాళ్ళతో ఉండమనే కదా, మనం పెళ్లి ఎందుకు చేసాం, వాళ్ళతో ఉండమని కదా, ఆమె కాపురం చేసుకోమని కదా, ఆమె పిల్లల్ని కనమని కదా, మీరు కొత్త కుటుంబం ఏర్పరచుకోండి, అయినా మేము వృద్ధులం అయిపోయాం, మేము నిదానంగా మరణానికి వెళ్ళిపోతామని కాదా, అందుకే కదా. అయితే ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ పరిస్థితుల్లో, దేశకాల పరిస్థితుల్లో వృత్తి వ్యాపార ఉద్యోగాలని ఎక్కడెక్కడో జరుగుతున్నాయి, వ్యాపారాలు ఎక్కడెక్కడికో పోతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఒక్కోసారి వాళ్ళకు వచ్చే సంపాదనలు ఈ తల్లిదండ్రులను పెట్టుకోవడం కుదరట్లేదు, కొంతమందికి కుదిరిన కొంతమంది చాలా మంది చూస్తున్నారు. అలాంటి దుర్మార్గులు లేరు, వదిలేసిన వాళ్ళు లేరని నేను చెప్పట్లా, ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. తల్లిదండ్రులను చూడకపోవడం మహాపాపం. ఎవరిని మన మీద ఆధారపడి మనం లేకపోతే వాళ్ళ జీవితం గడవదో, మనతో అవసరం ఉంది అన్న తల్లిదండ్రులను చూడకపోతే మహాపాపం నెంబర్ 1. లేదు వాళ్ళకి అన్నీ గడుస్తే, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు లేవు, బాధలు లేవు, వాళ్ళకి కూడా పని మనుషులు ఉన్నారు, అందరూ చూసేవాళ్ళు ఉన్నారు, అయినా కూడా మనమంటే ప్రేమాభిమానాలు ఉన్నాయి, మనం చూడకుండా ఉండలేరు, మన పిల్లల్ని చూడకుండా ఉండలేరు, మనతో కలిసి ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు అన్న తల్లిదండ్రుల్ని చూడకపోయినా, వాళ్ళతో కలిసి ఉండకపోయినా మహాపాపం. అంటే మనం ఎక్కడున్నా వాళ్ళు సర్దుకొని ఉంటారు. అలా ప్రేమాభిమానాలున్న తల్లిదండ్రుల్ని చూడకపోయినా మహాపాపం. ఎటువంటి తల్లిదండ్రుల్ని చూడక్కర్లేదంటే, నువ్వు లేకపోయినా నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, మీరు మీ బతుకులు మీరు బతకండి, మీరు లేకపోయినా మాకు ఏ ఇబ్బంది లేదు. ఒకవేళ ఉంటారా, మీరు ఉన్నా మేము చెప్పినట్టు వినాల్సిందే, మా మాట సాగాల్సిందే, మాదే పెత్తనం. మేము ముసలోళ్ళమైనా 70 వచ్చినా 80 వచ్చినా 100 ఏళ్ళు వచ్చినా మేము చెప్పినట్టు వినాల్సిందే. ఎందుకంటే మా దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర అధికారం ఉంది, మా దగ్గర అన్నీ ఉన్నాయి. అలా వింటేనే మా ఆస్తులు మీకు ఇస్తాం, లేకపోతే మీకు ఇవ్వం. మీ బతుకు మీరు బతకండి, అంతకు ఇష్టమైతే మీరు వచ్చి మా కాళ్ళకాడ పడి ఉండండి అనే తల్లిదండ్రుల్ని చూడకపోయినా ఎటువంటి పాపం రాదు. ఎందుకని అక్కడే ఉంది కదా, పాపం రాదని చెప్పడానికి నేనేమి ఈ సృష్టి సూత్రాలు రచించేవాడిని కాదు, సృష్టి సూత్రాలు నా చేతిలో లేవు. కానీ వాళ్ళు చెప్పడంలోనే అధర్మం కనపడుతుంది. అక్కడ మీతో మాకు అవసరం లేదని చెబుతున్నారండి. ఒకవేళ ఉంది కాదు ఉండాలి అనుకుంటే, మీ అవసరానికి ఉంటే మేము చెప్పినట్టే నాలి ఉండండి అంతే అంటున్నా. మేము చెప్పినట్టు వింటేనే మీరు ఇంట్లో ఉండటం సాగుతుంది అన్న తల్లిదండ్రుల్ని అసలు గౌరవించకపోయినా వచ్చిన బాధ లేదు, వాళ్ళని చూడకపోయినా వచ్చిన బాధ లేదు, వాళ్ళని వదిలేసినా వచ్చిన ప్రాబ్లం లేదు. ఎందుకని మేము చెబితేనే అనే తల్లిదండ్రులే రాక్షసులు, వాళ్ళు తల్లిదండ్రులు కాదు, దుర్మార్గులు. అలాని మన మీద ప్రేమ అభిమానం ఇవి ఉండి మంచి చెబితే అది వేరు. అలా కాదు, మంచి తల్లిదండ్రులను ఎప్పుడు గౌరవించవలసిందే, మనం ప్రేమించే వాళ్ళని ఎప్పుడు గౌరవించవలసిందే. ఎప్పుడు మనం కోరుకునేవాళ్ళు మీరు కావాలి మాకు, మా పిల్లలు మాతో ఉండాలి, మా మనవాళ్ళు మనవరాలతో ఆడుకోవాలి అని కోరుకునేవాళ్ళు ఎంత నిరుపేదలైనా వాళ్ళని మనం దగ్గర పెట్టుకు చూడాల్సిందే. అక్కడ విషయాన్ని అర్థం చేసుకోండి. కాబట్టి చక్కగా ఏ తల్లిదండ్రులు అంటే ఈ విషయంలో ఈ ప్రశ్న అడిగిన ఆయన తల్లిదండ్రులు ఎవరు అంటే ఇంకా ఆయన మీదే ఆధారపడి ఉన్న చిన్నపిల్లలు. ఆయన రాసిన దాని ప్రకారం వాళ్ళు 10th క్లాసులు కూడా పూర్తి అవ్వాలి. ఏదో పాపం పక్కన ఫ్రెండ్స్ ఏదో చూసి వాళ్ళు బళ్ళు కొనుక్కున్నారు, వీళ్ళు బట్టలు కొనుక్కున్నారని అడిగింది ఆయనకి, ఆయన మదన పడిపోతున్నాడు. ఆ మదన కూడా అడిగిన ఆయన మదన కూడా పాపం పిల్లలకి చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నా శక్తి సరిపోవట్లేదు, నా దగ్గర అంత డబ్బు లేదు,
వీళ్ళు కోరుకుంటున్నారు, వీళ్ళన్నీ గొంతెమ్మ కోరికలు అని తీర్చలేక బాధపడుతున్నాడు పాపం ఆయన. ఎందుకే అలాంటి తల్లిదండ్రులు చాలా మంది ఉంటారు, పిల్లల కోరికలు తీర్చలేక బాధపడేవాళ్ళు. అది నెగిటివిటీ కాదు, అక్కడ పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి దాన్ని. ఒక్కొక్కసారి పిల్లల కోరికలు తీర్చలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లల మీద దాన్ని విసుగుగా కోపంగా ప్రదర్శిస్తారు. ఎందుకంటే అంత డబ్బు ఉండదు, వాళ్ళు అడిగినవన్నీ చేయలేరు, అందుకని అది అరవటమో కరవటమో చేస్తారు. దాన్ని పిల్లలు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ జీవిత సహజాలు. అలాగే కోరికలు అంటే పిల్లలకి ఏం తెలుసు పాపం, అసలు మా నాన్న తాహత ఎంత, మా అమ్మ తాహత ఎంత, చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది అన్నీ. వాళ్ళు కూడా పెద్దోళ్ళు అయ్యి పెరిగి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లోకి వచ్చి డబ్బు సంపాదిస్తూ వాళ్ళకి పిల్లలు పుట్టినాక వాళ్ళ పిల్లలు వాళ్ళని అడిగితే అప్పుడు తెలుస్తుంది తీర్చలేకపోతే. ఓహో మా నాన్నకి మా అమ్మకి ఎలా అనిపించి ఉంటుంది నేను అడిగిన రోజుల్లోని. కాబట్టి ఇవన్నీ సహజమైన విషయాలు, వీటిని మనమే అర్థం చేసుకోవాలి. జీవిత సంబంధ బాంధవ్యాలన్నీ మనమే అర్థం చేసుకోవాలి. ఈ అర్థం చేసుకోవడంలో ఎవరు అర్థం చేసుకోవాలి? మనమే అంటే నువ్వే, నేనే వ్యక్తిగతంగా. మన పక్కన నా భార్య అర్థం చేసుకోవటం లేదండి అనొద్దు. ఆధ్యాత్మికత వ్యక్తిగతం. ఎందుకంటే జ్ఞానం నువ్వుగా తింటుంది, మీ ఆవిడ అనలేదుగా. ఒకవేళ వింటే ఆమెకు అర్థం అవ్వాలి, ఆమె మార్పు రావాలని ఆమె కదా నిర్ణయించుకోవాలి, నువ్వు కాదు కదా. అలాగే భర్త అయినా అంతే, భార్య అయినా అంతే, తల్లి అయినా అంతే, తండ్రి అయినా అంతే, కొడుకు అయినా అంతే, కూతురు అయినా అంతే, ఎవరైనా అంతే. ఏదో నేను సంపాదిస్తున్నాను వీళ్ళందరూ నా మీద పడి తినేస్తున్నారని ఎప్పుడు అనుకోబాకండి. అది ఒక రాక్షస్యమైనటువంటి ఆలోచన. కుటుంబ సభ్యుల పట్ల నేను సంపాదిస్తున్నాను, ఇదంతా నేనే సంపాదించాను, ఇదంతా నా తెలివి, నా ప్రజ్ఞ, నా వల్లనే బతుకుతున్నారు నా కుటుంబ సభ్యులని భావన ఉన్న వ్యక్తితో అసలు కలిసి ఉండగా నరకం. అటువంటి వాళ్ళని వెంటనే వదిలేయాలి. అవకాశం లేక పిల్లలకు లేటుగా వదులుతారు. ఎందుకని వీళ్ళకి ధన సంపాదన రావాలిగా. ఆ భావం ఉన్నటువంటి రాక్షసత్వం కంటే రాక్షసుడు ఇంకా ప్రపంచంలో ఎవడు ఉండడు. నీ మీద బతకటమే. నీకు కావాలని జీవిత భాగస్వామిని తెచ్చుకొని ఆ జీవిత భాగస్వామితో శారీరక సుఖాలను పొంది ఇప్పుడు నా మీద బతుకుతున్నారంటవా? శారీరక సుఖాలను పొందడానికి కదా జీవిత భాగస్వామిని తెచ్చుకున్నావు. నువ్వు డబ్బు సంపాదిస్తే ఇల్లంతా చేయలేళ్ళు, ఇంటి పనులన్నీ చేయలేళ్ళు, నీకు అన్నీ చేసి పెట్టలేళ్ళు. మీ ఇద్దరు సుఖపడుతుంటే కదా పుట్టింది పిల్లలు. పిల్లల్ని కనమని అసలు ఎవడు అడిగారు? నా మీద బతుకుతున్నారు అంటున్నావు. నువ్వు కదా కందాలకు ప్రాణం పోసింది నువ్వు అనవసరంగా. కాబట్టి ఈ దరిద్రపు మనస్తత్వాలు ఉంటే మానేయండి. చక్కగా ప్రశాంతంగా ఇప్పుడు మనం అనుకున్నట్టే దేవుడు వీళ్ళందరూ నా మీద బతుకుతున్నారు అనుకొని మన నానా నరకాలకి కష్టాలకి గురి చేస్తే ఎలా ఉంటుందో సరే ఆలోచించండి. ఇప్పుడు ఒకరిలో నా మీదే, నా సంపాదన మీదే నా కుటుంబం అంతా బతుకుతున్నారు అని ఒక పెత్తనం చేద్దామని ఆ పెత్తన మనస్తత్వం, రాక్షస మనస్తత్వంలో ఉండేటువంటి వ్యక్తి లాగా భగవంతుడు ఆలోచించి ఈ సృష్టి అంతా వీళ్ళందరూ, ఈ ఎదవలందరూ నా మీదే ఆధారపడి బతికారు, ఈ సృష్టి అంతా నా అధీనంలోనే ఉందని మనకు నరకాలు చూపించేస్తే, నిత్యం అనారోగ్యాలు పెట్టేస్తే, బాధలు పెట్టేస్తే, కష్టాలు పెట్టేస్తే, ఇబ్బందులు పెట్టేస్తే, అలా భావించే వాళ్ళకంటే ఈ కుటుంబం అంతా నా మీదే బతుకుతున్నారని భావించే వాడికి తప్పకుండా ఈ శిక్షలు పడతాయి. ఎందుకంటే నీ పైనోడు దేవుడుగా వాడేస్తాడు నీకు శిక్షలు. ఎందుకంటే నీ కుటుంబ సభ్యులు ఎప్పుడు నీకు ఎయ్యరు. ఎందుకంటే మా ఆయననో మా నాన్ననో మా వాళ్ళని పోన్లేని మౌనంగా ఉంటారు. నీ నరకాన్ని భరిస్తారు వాళ్ళు, నీ అహంకారాన్ని భరిస్తారు వాళ్ళు, నీ ఆధిపత్యాన్ని ఒప్పుకుంటారు వాళ్ళు. పోన్లే కానీ మా నాన్న కదా, పోన్లే మా ఆయన కదా అని నిన్ను ఓర్చుకుంటారు వాళ్ళు, భరిస్తారు వాళ్ళు. అందుకంటే ఏం చేస్తారు పాపం, సొంత కుటుంబ సభ్యులు హాని చేయరుగా. హాని చేయరు కదా అని సొంత కుటుంబ సభ్యుల్ని రాచి రంపాన పెట్టేసి సాగింది కదా అని తొక్కేస్తావే, నీకు దేవుడు శిక్షలేస్తాడు. ఆ శిక్షలు వచ్చిన రోజున ఎన్ని నీకు గుర్తొస్తాయి. అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా, ఎందుకంటే సంపాదన ఇప్పుడు ఇద్దరు చేస్తున్నారు. మా మీద ఆధారపడి వీళ్ళు బతుకుతున్నారు, మా మాటే వినాలి. మా మీద ఆధారపడి ఉన్న వాళ్ళందరూ మా మాట వినాలి. ఈవెన్ మీ దగ్గర పనిచేసే పని మనుషులైనా, మీరు యజమానులైనా. ఎందుకని మీ అవసరాలకు పని మనుషులను పెట్టుకున్నారు. మీ అవసరాలకు కదా పని మనుషులను పెట్టుకుంది. మీరు జీతం ఇస్తుంది మీ అవసరం కోసం పని చేయించుకోవటానికి కదా. అప్పుడు మీలాంటి మనుషులు వాళ్ళు, మీరు ఇంకో చోట పని చేయట్లా. మీరు ఇంకో చోట పని చేస్తే వాళ్ళు మీ దగ్గర పని చేస్తున్నారు. ఎక్కడైనా ప్రపంచం అలాగే నడుస్తుంది. ఆ ఆధిపత్య మనసున్న వాళ్ళందరికీ భగవంతుడు తన ఆధిపత్యాన్ని మేమే చూపిస్తాడు. అదే సృష్టిలో జరిగేది కర్మ సిద్ధాంతం. అందుకని బుర్రలు పాడు చేసుకోబాకండి. మనసుని ఎప్పుడు కూడా
సహజ సామాన్య స్థితిలో ఉంచుకోండి. సహజ సామాన్య స్థితి అంటే ఏంటో తెలుసా? సుఖం లేదు, దుఃఖం లేదు, జస్ట్ సింపుల్ హాయిగా ఉన్నాను అంతే, సంతృప్తిగా ఉన్నాను. సుఖము అంటే పంచేంద్రియాలకి కొంచెం ఎక్కువ ఒత్తిడి, ఆనందకరమైన ఒత్తిడి. దుఃఖము అంటే సహజ స్థితి కంటే పంచేంద్రియాలకి కొంచెము ఎక్కువ నొప్పితో కూడిన ఒత్తిడి, బాధతో కూడిన ఒత్తిడి. కానీ సహజత్వం ఎప్పుడు, అందుకని మనసును ఎప్పుడు సహజత్వానికి తండి, అది శాంతి, అది హాయి. హాయి అదే, సుఖం కాదు. ఒక నిశ్చలత, ఒక ప్రశాంతత, ఒక శాంతి, ఒక హాయి. ఈ సుఖ దుఃఖాలు ఉయ్యాలోట ఎప్పుడు ఊగుతానే ఉంటాం, అదే జీవితం. అందులో దుఃఖాలను ఎక్కువగా మననం చేసుకోకండి, ఎందుకంటే దుఃఖాలు సహజంగానే తక్కువ ఉంటాయి, మననం వలన ఎక్కువ అవుతూ ఉంటాయి. వాటిని భూతార్థంలో చూడటం వలన, వాటిని వద్దు అనుకోవటం వలన, వాటిని విసిరేద్దాం అనుకోవటం వలన, వాటి నుంచి పారిపోదాం అనుకోవటం వలన, వాటి మీద ఎక్కువ శ్రద్ధను పెట్టడం వల్ల ఎక్కువగా కనపడతాయి. అంతకు మించి అందులో ఏం లేదు. కాబట్టి ఇవి గ్రహించి మన మనసుని మనమే మన అంతరంగంలో సరి చేసుకోవటమే మంత్రము, మననము. ఇది మననం చేసుకుంటూ ఎప్పుడు సహజ స్థితిలోకి వచ్చి హాయిగా ఆనందంగా ఉంటూ దొరికిన సుఖాలతో తృప్తి పడుతూ అప్పుడప్పుడు వస్తున్న దుఃఖాలను పదే పదే మననం చేసుకొని పెంచుకోకుండా ఆ సమస్యల్ని చిన్న చిన్నగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మన కుటుంబ సభ్యులను మనమే అర్థం చేసుకోలేకపోతే, వాళ్ళతో కలిసిమెలిసి బతికి జీవితకాలాలు వాళ్ళతో ఉండి, అలాగే భార్యాభర్తలైతే అసలు శారీరక సుఖాలను కూడా కలిసి అనుభవించిన మీరే మిమ్మల్ని మీరు అర్థం చేసుకోలేకపోతే, మీ కుటుంబ సభ్యులే మీరు కలిసిమెలిసి ఉండలేకపోతే, అసలు ప్రపంచంలో ఇంకా మీకు జ్ఞానం అనేది ఏమన్నా ఉందా? అసలు అంతకు మించిన అజ్ఞానం ఉంటుందా? వాళ్ళు మీ పిల్లలు, వాళ్ళు మీ తల్లిదండ్రులు, వాళ్ళు మీ జీవిత భాగస్వాములు, వాళ్ళు మీ అన్నదమ్ములు, వాళ్ళు మీ అక్క చెల్లెళ్ళు, వాళ్ళు మీ స్నేహితులు. సంవత్సరాలు ఉన్నారు కదా, ఒకళ్ళనొకళ్ళు ఎలా బాధ పెట్టుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు ఎలా మోసం చేసుకుంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు అధికారాలు, పెత్తనాలు, అహంకారాలు ఎలా చలాయిస్తారు. అది రాక్షస ప్రవృత్తి కదా. ఒకసారి మీలో మీరు ఆలోచించుకు చూడండి. అందుకని ఎదుట వాళ్ళని అర్థం చేసుకోవటం మొదలు పెట్టండి. ఒకవేళ ఎదుట వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోకపోతే దాన్ని పదే పదే మననం చేసుకొని బాధపడకండి, ఎందుకంటే అది వ్యర్థమైన ఆలోచన. వాళ్ళకి అర్థం అవ్వలేదు అంతే, వదిలేయండి అక్కడికి. మీరు సహజంగా ఉంటాం నేర్చుకోండి. జ్ఞానం అనేది ఎప్పుడు కూడా తానే గ్రహిస్తుంది, తానే అర్థం చేసుకుంటుంది, తానే ప్రయత్నిస్తుంది, తానే తనను మార్చుకుంటుంది, తనను తాను శాంతిగా ఉంచుకుంటుంది. ఆ జ్ఞానమే మంత్రము, ఆ జ్ఞానమే మననము, ఆ జ్ఞానమే నా అంతర్గత రహస్యము, నా ఒక్కడికి మాత్రమే, నీ ఒక్కడికి మాత్రమే, నీ ఒక్కదానికి మాత్రమే తెలిసేటువంటి రహస్యం. అది నీలో మాత్రమే ఉంది, పక్కన ఎవరికి తెలియదు. ఆ రహస్యమే మంత్రం. ఏంటా మంత్రం అంటే, నన్ను నేను ఎప్పుడు హాయిగా ఉంచుకోవడం. తరింపు అంటే అది. దానికోసం ప్రయత్నిద్దాం. సుఖంగా ఉండటం అనేది మన చేతిలో ఉంది, సంతోషంగా ఉండటం అనేది మన చేతిలో ఉంది, హాయిగా ఉండటం అనేది మన చేతిలో ఉంది. నెగిటివ్ భావాలని, వ్యతిరేక భావాలని, చెడు భావాలని, చెడు సంఘటనలని పదే 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 గుర్తు చేసుకోబాకండి. సంబంధం లేని వాటిని పదే పదే న్యూసుల్లో వినటం, వార్తాపత్రికల్లో వినటం, ఎవరెవరి దగ్గర తెలుసుకోవడం, ఏదేదో తెలుసుకోవటం, వ్యతిరేక వార్తలు బాగా వినటం అనేటువంటి దరిద్రపు అలవాటుని మానుకోండి. అసలు అనవసరమే తెలుసుకోబాకండి. నాకు మా వాళ్ళకి ఊరికి చెబుతూ ఉంటారు ఎవరన్నా, మనకు పరిచయస్తులు ఉంటారు కంటే ఇప్పుడు కాదు, గత విషయాలు. అండ్ ఆ సందులో పలానా వాళ్ళు చచ్చిపోయారండి. అసలు వాళ్ళతో మనకు సంబంధం లేదా, వాళ్ళు ఎవరు చచ్చిపోయారు, మనకేం సంబంధం, మన చుట్టాలు కాదు, మన బంధువులు కాదు, మనం వెళ్ళి చేసేది లేదు. వాళ్ళు ఎలా చచ్చిపోయారో, ఎంత బాధతో చచ్చిపోయారో, ఎన్ని రకాల రోగాలతో చచ్చిపోయారో ఆ వివరణలన్నీ చెబుతూ ఉంటారు. ఇక అది ఆపరం. మనం ఇక చాలులే వదిలే యథోసోద ఎందుకు అనే వరకు చెబుతూనే ఉంటారు. అదేంటో మరి, ఎక్కడెక్కడ చావులు, ఎక్కడెక్కడ యాక్సిడెంట్లు, ఎక్కడెక్కడ ఇవన్నీ తీసుకొచ్చి మన ఎత్తున రుద్దుతూ ఉంటారు. ఇది ఒక దరిద్ర స్వభావం ఉంది మనుషుల్లో, మనలో కూడా ఉంటుంది. అది ఏంటి, బాధలు తెలుసుకోవటం, విషాదాలు తెలుసుకోవటం, దుర్ఘటనలు తెలుసుకోవటం. అది ఒక శాడిస్ట్ మనస్తత్వం, లేకపోతే హర్రర్ మనస్తత్వం నాకు తెలియదు. ఎందుకంటే ఆ శాడిస్ట్ హర్రర్ సినిమాలు కూడా తీస్తున్నారు కదా, లేదా ఒక దెయ్యాల స్వభావం, ఆ దెయ్యాల సినిమాలు కూడా తీస్తారుగా. దెయ్యాలు లేవు భూమి మీద, దేవుడు ఒక్కడే ఉంది, దైవశక్తి ఒకటే. కానీ దాన్ని మనం నెగిటివిటీతో మనం ఊహించుకు, భావించుకు, కల్పించుకు తయారు చేసుకుంటున్న దెయ్యం, చెడు. అందుకని మీకు సంబంధం లేని చెడు అసలు వినబాకండి.
మనకి సంబంధం ఉన్న ఎట్టకు తెలిస్తే ఇక మనోళ్ళు పోతే ఏదో తెలుస్తుంది, బాధ వస్తే తెలుస్తుంది. అది సృష్టి సహజమైన విషయం. కాసేపు బాధపడి స్పందించి అక్కడికి ఆ విషయాన్ని వదిలేయండి, అది సృష్టి సహజం. ఇలాగే జరుగుద్ది, రేపు మనకు కూడా అలాగే జరుగుద్ది. మనం చనిపోతాం. జాతస్య మరణం ధ్రువం. మధ్య మధ్యలో అనారోగ్యాలు, బాధలు, కష్టాలు వస్తాయి. చేయగలిగిన సాయాలు చేయండి, బంధుమిత్రులకి, కుటుంబ సభ్యులకి, అందరికీ. చేయలేకపోతే నా వల్ల కాలేదు, చేయలేకపోయాను కాబట్టి నిస్సహాయుడిని, కాబట్టి నిస్సహాయరాలను, కాబట్టి చేయలేను అంటే బాధపడడానికి కాసేపు స్పందించి ఊరుకోండి అని. అంతే తప్ప పదే పదే మననం చేసుకోబాకండి. వాళ్ళెవరయో వీళ్ళెవరయో పనికిరాని విషయాసక్తులతో పనికిరాని విషయాలు, చెడులు అసలు ఎక్కువ వినకండే, తెలుసుకోకండే. ఎప్పుడు మంచి విషయాలు వినండి, మంచిని తెలుసుకోండి, మంచిలో జీవించండి. అప్పుడు మీ కుటుంబ సభ్యుల పట్ల కూడా వాళ్ళు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో మీకు తెలుస్తుంది. సద్భావాలలో ఉన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు కూడా మంచోళ్ళే అని అర్థమవుద్ది. దుర్భావాలలో ఉన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళందరూ కూడా చెడ్డోళ్ళనే కనపడతారు. ఎందుకంటే మన భావన అందులో ఉందిగా. ఏ కళ్ళజోడు కొట్టుకు చూస్తే అలా కనపడుతుంది లోకం అంతా. కళ్ళజోడు రంగులో ఉంది లోకం కనపడే తీరు, అంతే తప్ప లోకానికి రంగు లేదు. దృష్టిని బట్టి సృష్టి. అందుకని ఇక్కడ అందరూ మంచోళ్ళే. కుటుంబ సభ్యులు అయితే ఇంకా మంచోళ్ళు. కుటుంబ సభ్యులు అసలు మంచోళ్ళు కాకుండా ఎందుకుంటారు? మన మేలు కోరుకునేవాళ్ళు వాళ్ళైతే. కాబట్టి అలా హాయిగా సగటు మధ్యతరగతి కుటుంబాలు 100కి కాదు 1,00,000కే ఒక 10 కుటుంబాలు తప్ప మిగిలిన అన్ని కుటుంబాలు మంచిగా ఉంటాయి. ఒక 10 కుటుంబాలు ఎక్కడో తాగుడు, వ్యసనాలు, వాటికి లోనైపోయి కొంచెం దుర్మార్గపు చర్యలు ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ వ్యసనాలకు లోనైన వాళ్ళు. ఆ 10 ఎందుకు తెలుసుకోవటం? 1,00,000 బాగున్నాయి కదా, బాగున్నాయి తెలుసుకుందాం, బాగున్నాయి ఉందాం, బాగులో జీవిద్దాం, అంతే. అలా జీవించటమే ఆధ్యాత్మికత. మంచిని మననం చేసుకోవటం, మంచిని వినటం, మంచిని తెలుసుకోవటం, మంచిగా జీవించటం, చెడుని వినకుండా ఉండటం, చెడుని తెలుసుకోకుండా ఉండటం, చెడుని వదిలేయటం, ఇది ఆధ్యాత్మిక సాధన. అలా అయితే మీరు ఆధ్యాత్మికతలో ఉన్నట్టు. అంతే తప్ప మీరు ఆధ్యాత్మికత అనగానే మత ప్రచారాలు, దైవ ప్రచారాలు, గురు ప్రచారాలు, గ్రంథ ప్రచారాలు, జ్ఞాన ప్రచారాలు, వేషభాషలు మార్చేయటం, రకరకాల డ్రెస్సులు వేసేసుకోవటం, గడ్డాల మీసాలు పెంచేయటం, లేదా గడ్డాల మీసాలు తీసేయటం, లేదా ఏదో ఒక రక వేషధారణలు వేసుకొని ప్రజల్లో తిరగటం, మేము ఒక ప్రత్యేకమైన వాళ్ళని గుర్తింపులు తెచ్చుకోవటం, ఇది ఆధ్యాత్మికత అసలు కాదు. ఆధ్యాత్మికత మీ అంతరంగంలో మంత్రం, మీకు ఒక్కళ్ళకి తెలుసుది. అది మీరు మాత్రమే మననం చేసుకునేటువంటి, మిమ్మల్ని మాత్రమే తరింపజేసేటువంటి మీ మంత్రం. మననాత్ త్రాయతి ఇది మంత్ర. మంత్రం అంటే రహస్యము అని అర్థం. అది రహస్యం ఎందుకంటే మీ హృదయంలో ఇంకోళ్ళకి తెలియదు, నా హృదయంలో ఇంకోళ్ళకి తెలియదు, నాది నాకే తెలుసు, ఇది మీకే తెలుసు. అందుకని అది మంత్రము, అది రహస్యము. మంత్రం అంటే మళ్ళీ అర్థం ఏంటి? రహస్యానికి అర్థం ఏంటంటే మననాత్ త్రాయతే. పదే పదే అనుకోవటం చేత అది నన్ను తరింపు చేయాలి. తరింపు చేయటం ఏంటంటే హాయిని ఇవ్వాలి, సుఖాన్ని ఇవ్వాలి, సంతోషాన్ని ఇవ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి, నిశ్చలతని ఇవ్వాలి, ప్రశాంతతని ఇవ్వాలి, దుఃఖాన్ని ఇవ్వకూడదు. అలా పదే పదే ఏది తలుచుకుంటే మనకి హాయి వస్తుంది, ధైర్యం వస్తుంది, సంతోషం వస్తుంది అంటే మంచి. కాబట్టి మంచి అనేది మనలో మనం ఆచరించుకోవాల్సిన రహస్య విద్య. ఎవరికి రహస్య విద్య? పక్కోడికి తెలియదు కాబట్టి నేను ఆచరిస్తున్నానో లేదో చుట్టూ ఉన్న వాళ్ళకి రహస్య విద్య, నాకు మామూలే అది. కాబట్టి ఎవరి మంచిని అలా ఆచరించుకుందాం. ట్రై చేసి చూడండి. అప్పుడు మన కుటుంబ సభ్యులు మంచోళ్ళుగానే కనపడతారు, చుట్టూ ఉన్న ప్రపంచం అంతా మంచిదిగానే కనపడుతుంది. అయినా మొత్తం మంచిగా ఉంది కాబట్టే, ఇంత విశాల ప్రపంచం మంచిది కాబట్టే, అందరూ మంచోళ్ళు కాబట్టే, ఎంతో మంచి అంటే 99.9% మంచి ఉంది కాబట్టి ఒక 0.1% ఎక్కడో చెడు ఉంది కాబట్టే మనం ఇంత సుఖంగా హాయిగా మన ఇంట్లో మనం ఉన్నాం. ఇలా రికార్డు చేసుకుని ఇవన్నీ చెప్పుకుంటున్నాం, ఈ శీర్షికలు మాట్లాడుకుంటున్నాం, వింటున్నాం. మీకు వినే సమయం ఉంది, నాకు చెప్పే సమయం ఉంది. వీటన్నింటినీ ప్రజలు ఎన్నో రకాలుగా యాక్సెప్ట్ చేసి చెప్పుకోమంటున్నారు, వినమంటున్నారు. ఎవరు ఎలా చెప్పుకున్నా అంగీకరిస్తున్నారు, ఎవరు ఎలా జీవిస్తున్నా అంగీకరిస్తున్నారు. అందరికీ స్వేచ్ఛ ఉంది. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, ప్రజాస్వామ్య జీవితం. మన ఇష్టం వచ్చినట్టు మనం ఆనందంగా ఉన్నాం. ఇందులో చెడు ఎక్కడుంది? చెడు ఎక్కడో 0.1% ఉంది. దాంట్లోకి మనం వెళ్లకుండా, అది మన వైపు రాకుండా జాగ్రత్త పడటమే ఆధ్యాత్మికత. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరల మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పింది మీకు నచ్చకపోయినా, ఒకవేళ తప్పు ఉందనిపించినా, సరిగా చెప్పలేదనిపించినా దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నేను చాలా సామాన్యుడను.
నాకు ఎటువంటి ఆధ్యాత్మిక అనుభవాలు లేవు, దైవ అనుభవాలు లేవు, ఎటువంటి ఆత్మసాక్షాత్కారము నాకు అవ్వలేదు, చాలా సామాన్యుణ్ణి. నేను కూడా కాస్త మంచి నేర్చుకుంటూ ఈ మార్గంలో సాగుదాం అనుకుంటున్నాను. ఆ సాగుదాం అనుకుంటూ నేను తెలుసుకున్నటువంటి విషయాలను మీతో పంచుకుంటున్నాను. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.